హాయ్, దిస్ ఇస్ రవి. ఈరోజు మీకు నేను పైథాన్ కోసం సింపుల్గా చెప్పడం కోసం ఈ వీడియో తీస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. దీంట్లోని ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే కోడింగ్, మెయిన్గా కోడింగ్ చెప్పడం కోసమే, మీకు కోడింగ్ ఎలా చేయాలో నేర్పించడం కోసమే ఈ వీడియో తీస్తున్నాను. అయితే అంతకంటే ముందు ఒక 5 minutes బేసిక్స్ చెప్తున్నాను. మీకు బేసిక్స్ వద్దు అనుకుంటే, మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలుసుంటే ఈ 5 minutes స్కిప్ చేసేసి డైరెక్ట్ కోడింగ్కి వెళ్ళిపోండి. ఓకే అండి. మీకు ఇంతకంటే కొంచెం ఎక్కువగా బేసిక్స్ అనేవి ఆల్రెడీ ఒక వీడియో తీశాను. మా ప్లేలిస్ట్లో చూస్తే మీకు అది కనిపిస్తుంది. అంటే పైథాన్ ఒక సాఫ్ట్వేర్ మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో తీశాను. మీరు అవి కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. ఓకే. పైథాన్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్. ఎంత సింపుల్ అంటే ఇది చిన్నపిల్లలు కూడా నేర్చుకోవచ్చు, అంత సింపుల్ లాంగ్వేజ్. ఓకే. ఇది చూడండి, ఇక్కడ పైథాన్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాడు. అండ్ ఇంటర్ప్రిటెంట్, ఇంటరాక్టివ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ లాంగ్వేజ్. అంటే ఇది అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. దీంట్లో ఏది తక్కువ లేదు. పైథాన్ ఈజ్ డిజైన్డ్ టు బి హైలీ రీడబుల్. ఇట్ వాజ్ క్రియేటెడ్ బై డియు వాన్ రూసమ్ డ్యూరింగ్ 1985 to 1990. సో ఇది ఎవరు చెప్పారండి? ఇది డియు వాన్ రూసమ్. ఎప్పుడుండి? 1985 to 1990లో. అప్పుడు లేటెస్ట్గా, అంటే ఇది ఒక 30-40 years నుంచి రన్నింగ్లో ఉంది. 30 years రన్నింగ్లో ఉంది అనుకోండి. అయితే మనకి ఇది చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు అండి. ఇది ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది మనకి సాఫ్ట్వేర్ డెవలపింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, గేమింగ్లో కానీ, ఫేస్ డిటెక్షన్ కానీ, ఆబ్జెక్ట్ డిటెక్షన్స్లో కానీ, చాలా వీటిలో ఈ పైథాన్ అనేది ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అయితే ఈ పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా చాలా సింపుల్ నేర్చుకోవచ్చు. అండ్ దీని బేసిక్ కెరీర్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. పైథాన్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు చాలా ఈజీగా. మేము ఈ వీడియోలో చాలా సింపుల్గా, ఈజీగా మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. మామూలుగా మనం మాట్లాడుతున్నాం చూడండి, అలాగా ఈజీగా మీకు చెప్తాం. ప్రతి లైన్, ఒక లైన్ రాసి దాన్ని ఎలా రన్ చేసుకోవాలి, ఎందుకు రాస్తున్నాం కూడా మీకు ఈజీగా ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పైథాన్ ఎందుకు హై లెవెల్ లాంగ్వేజ్ అన్నాడంటే, పైథాన్ అనేది మనం రాసే ప్రతి లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. మిషన్ అర్థమైతే లో లెవెల్ లాంగ్వేజ్, అంటే మిషన్ లాంగ్వేజ్ అది. మిషన్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అంటే మిషన్కి ఎలా అర్థమవుతుంది అంటే 01001 0100010 అలాగా అర్థమవుతుంది. మనం రాసే ప్రతిదీ అలా కన్వర్ట్ అయిపోతుంది మిషన్ లాంగ్వేజ్లోని. అలా కన్వర్ట్ చేస్తుంది కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ అనేది జావాకి సి లాంగ్వేజ్ కావాలి, పైథాన్కి అవసరం లేదు. పైథాన్కి ఇంటర్ప్రిటర్ కావాలి. ఇంటర్ప్రిటర్ ద్వారా ఏమవుతుందంటే ఇంకా సింపుల్ అయిపోతుంది. అంటే ఒక్క ప్రోగ్రామ్, ఒక లైన్ రాయగానే ఆ లైన్, ఒక్క లైన్ మాత్రమే అది స్కాన్ చేసి రన్ చేస్తుంది. మళ్ళీ ఇంకో లైన్ స్కాన్ చేసి రన్ చేస్తుంది, ఇంకో లైన్ స్కాన్ చేసి రన్ చేస్తుంది. అది కంపైలర్ అనుకోండి, మీకు 10 లైన్ల ప్రోగ్రామ్ కరెక్ట్గా రాస్తేనే, ఆ 10 లైన్లు కరెక్ట్గా రాస్తేనే రన్ అవుతుంది. మన పైథాన్ అలా కాదు. మీకు 2 లైన్లు కట్ రాసారా సరిపోద్ది, ఆ 2 లైన్లు మీకు రన్ అయిపోతుంది. ఎక్కడ ఎర్రర్ ఉందో అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ మనం చెక్ చేసుకుని, కావాలంటే కరెక్షన్ చేసుకుని మళ్ళీ మనం రన్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే మనం టైం అనేది లాస్ అవుతుంది. అదే సిలో, జావాలో మొత్తం ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా ఉండాలి, అప్పుడే అది స్కాన్ చేసి రన్ అవుతుంది. కంపైలర్ ఏంటి, మొత్తం ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా ఉంటే స్కాన్ అవుతుంది. ఇంటర్ప్రిటర్ అంటే ఒక్క లైన్ కూడా అదే స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది. అందుకోసం మనకి పైథాన్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్. ఓకే అండి. పైథాన్లోని డేటా టైప్స్ చూద్దాము. ఈ డేటా టైప్స్ అనేవి పైథాన్లోని ముఖ్యంగా 5 టైప్స్ చూడవచ్చు. అవి నెంబర్, బూలియన్, సెట్, డిక్షనరీ, సీక్వెన్సెస్. దాన్ని మనం నెంబర్, బోల్, సెట్, డిక్, సీక్వెన్సెస్ అంటాం. ఈ నెంబర్లోని హింట్, ఫ్లోట్, కాంప్లెక్స్ ఉంటుంది. ఏంటంటే మనము ఇంట్లోని జస్ట్ ఏంటంటే నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 10 20 30 40 50 60 అని ఉంటాయి. అదే ఫ్లోట్లో వచ్చినప్పుడు మనకి పాయింట్స్ రూపంలో ఉంటాయి, అంటే డెసిమల్స్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.2 2.2 3.3 35.75 అలా పాయింట్స్లో ఉంటే మనం దాన్ని ఫ్లోట్ అంటాం. కాంప్లెక్స్లోని మనము 1 + 3j చూసారు ఇక్కడ మీకు. అంటే మనకి ఇక్కడ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఉంటాయి. ఓకే. అంటే a + bj. ఓకే. అంటే దీనిలో ఒక రియల్, ఒకటేమో ఇమాజినరీ పార్ట్. ఇలా ఉండేవి కాంప్లెక్స్ అంటాము. మనం ఇప్పటిదాకా మనం నెంబర్స్ చూసామండి. నెంబర్స్లో ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్ అయిపోయింది. ఇప్పుడు బోల్ అంటే బోలియన్లోకి వెళ్తాము. బోలియన్ అనేది సింపుల్ ఏం లేదండి, ఇది బిల్డింగ్ టైప్స్ అంటాం. బిల్డింగ్ టైప్స్ అంటే మనము బోలియన్ కోసం రాసేటప్పుడు ఇది బోలియన్ అని మనం పైథాన్ కోడింగ్లో మనం డిక్లేర్ చేయవలసిన లేదు. సి లాంగ్వేజ్లో, జావాలో డిక్లేర్ చేయాలి. ఓకేనండి. అది మీకు అర్థం కావాలంటే నేను కోడింగ్లో చెప్తాను చూడండి.
ఓకేనండి. బూలియన్ అంటే మనము ఏదైనా కండిషన్ వచ్చినప్పుడు అది ట్రూవా ఫాల్సా అనే కోడింగ్ సంబంధించింది. సో మనం ఏదైనా ఒక వాల్యూ ఇచ్చాం, అది గ్రేటర్, అది లెస్సర్, అంటే అది మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అని ఇచ్చామనుకోండి, అక్కడ ఏంటిది ఎక్స్ ఈక్వల్స్ టు వై అంటే ఈక్వల్. అది నాట్ ఈక్వల్ అన్నామనుకోండి, మన కండిషన్ ట్రూ ఆ ఫాలా. సో ఈక్వల్ అంటే ట్రూ, నాట్ ఈక్వల్ అంటే ఫాల్స్. సో ఆ ట్రూ ఆ ఫాల్సా అని చెప్పడానికి కోసమే ఈ బూలియన్ అనే బిల్డింగ్ టైప్స్. ఓకేనండి. నెక్స్ట్ సెట్. Set is an unordered collection of items. Every set elements is unique and must be immutable. అంటే మనకు సెట్ ఎలా ఉంటుందంటే అండి, అన్ఆర్డర్ ఉంటుందంట. అంటే దాంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ అన్ఆర్డర్లో ఉంటాయి. అండ్ ఇమ్యూటబుల్ అంటే మనం ఏమి చేంజ్ చేయలేము దాంట్లోని. అదే సెట్. సెట్లో ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటే ఫ్లవర్ బ్రాకెట్స్ చూడండి, ఫ్లవర్ బ్రాకెట్స్ని 2, 4, 6 చూడండి, సెట్ని ఇలా రిప్రజెంటేషన్ చేస్తాం. అండ్ సెట్లోని ఏవైతే ఉంటాయో అవన్నీ అన్ఆర్డర్ కలెక్షన్స్ అంట. అండ్ అది మనం చేంజ్ చేయలేము. డిక్షనరీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డాటా వాల్యూస్ ఇన్ కీ వాల్యూ పేర్. ఏ డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ విచ్ ఈజ్ అన్ఆర్డర్, చేంజబుల్ అండ్ డస్ నాట్ అలౌ డూప్లికేట్స్. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో డిక్షనరీలో చూసుకోవాల్సింది పేరుగా ఉంటాయి. చూడండి, ఏకి 1 అనేది పేరు, 2కి బి అనేది పేరు. సో 1 అనేది 2 అనేది ఇక్కడ మళ్ళీ నెంబర్స్లో వస్తుందంటే అంటే ఇంటీజర్స్కి వస్తుంది. కానీ దానికి ఏముంది పేరు అనేది స్ట్రింగ్లో ఉంది చూడండి, అంటే సింగిల్ కోట్స్లో ఉంది. ఏ అండ్ బి అనేవి సింగిల్ కోట్స్లో ఉన్నాయి. ఓకే అండి. సింగిల్ కోట్స్లో ఉన్నవన్నీ స్ట్రింగ్స్ అంటాం, సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ అనేవి స్ట్రింగ్స్ అంటాం. ఓకే, అంటే డిక్షనరీస్ అనేవి మనకి ఇలాగ పేరులో ఉంటుంది, అంటే కీకి ఒక వాల్యూ అసైన్ చేస్తారు. ఓకేనండి. ఇది చూడండి, ఇది కూడా ఫ్లవర్ బ్రాకెట్స్లో ఎంక్లోజ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇది సీక్వెన్స్లోకి వస్తుందండి. ఇది స్ట్రింగ్ అనేది సింగిల్ కోట్స్లో డబుల్ కోట్స్లో ఉన్న ప్రతిదీ స్ట్రింగ్ అంటాం. సపోజ్ ఇంటీజర్ అని చూడండి, అంటే 20 ఉంది కదా, ఈ 20ని కూడా మనము సింగిల్ కోట్ డబుల్ కోట్ పెట్టామనుకోండి, అది స్ట్రింగ్ అయిపోతుంది. ఆ 20 మాత్రమే ఉంచామనుకోండి, అది హింట్ అంటే ఇంటీజర్. ఆ 20కి సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ దాన్ని పెట్టామనుకోండి, సింపుల్గా అది కూడా స్ట్రింగ్ అయిపోతుంది. అంటే సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్లో ఉన్నది ప్రతిది కూడా మీకు స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ అంటే ఇట్ షుడ్ బి ఎంక్లోజ్డ్ బిట్వీన్ ద సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్. ఓకే, నెక్స్ట్ మనం లిస్ట్ కోసం చూద్దామండి. సెకండ్ టైప్ సీక్వెన్స్. సెకండ్ టైప్ ఏంటి? లిస్ట్. ఓకే, లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటుంది. చూడండి ఇక్కడ 2a 5.7 అని చూడండి. ఇక్కడ 2 అనేది మళ్ళీ ఇంటీజర్ అండ్ a అనేది స్ట్రింగ్, ఎందుకంటే సింగిల్ కోట్స్లో ఉంది. అండ్ 5.7 అనేది ఫ్లోట్. చూసారా, ఇక్కడ 2-3 ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ 2-3 ఐటమ్స్ అనేవి లిస్ట్ చేయబడింది. అలాగా స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి సెట్ అండ్ డిక్షనరీస్ చూస్తేనేమో ఫ్లవర్ బ్రాకెట్స్, స్ట్రింగ్స్ మాత్రానికి సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్, లిస్ట్ మాత్రానికి మనకి స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటాయి. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నవన్నీ మనం లిస్ట్ అంటాం. ఇవి మనం చేంజ్ చేసుకోగలుగుతాము అండ్ ఆర్డర్గా ఉంటాయి. అంటే ఆర్డర్ అండ్ మనం చేంజ్ చేసుకోగలుగుతాం. ఓకే అండి. నెక్స్ట్ ట్యూపుల్ అనేది సింపుల్గా మీకు అర్థం కావడానికి అది ఇమ్యూటబుల్ అంటే అన్చేంజబుల్ బట్ ఆర్డర్. లిస్ట్ అనేది ఆర్డర్ చేంజబుల్, ట్యూపుల్ అనేది ఆర్డర్ అండ్ అన్చేంజబుల్. మనం ట్యూపుల్ని ఎలా రాస్తామంటే మనము సింపుల్ బ్రాకెట్స్ అంటే పెరెంథసిస్లోని ఆ పెరెంథసిస్లో మనం రాసే వాల్యూస్ని కామాతో సపరేట్ చేస్తాం. అంటే చూడండి, ఇక్కడ 3 ఉంది కదా, 3 కామా అది ఇంటీజర్, 4.5 అది ఫ్లోట్ అండ్ బి స్ట్రింగ్. సో ఇలాగా పెరెంథసిస్లో మనం కామాస్తో మనం సపరేట్ చేస్తాం. సో ఇప్పుడు దాకా మీకు చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం కోడింగ్కి వెళ్దాం. ఇప్పుడు కోడింగ్కి వెళ్ళే ముందు ఒకసారి మనం ఒకసారి రఫ్గా చూసుకుంటే మనకి ఒక ఐడియా ఉంటుంది. కోడింగ్ చేసేటప్పుడు మనం ఇవన్నీ మనకి చాలా హెల్ప్ అవుతాయి, ఈ ప్రతి పాయింట్. లేకపోతే కోడింగ్లో చాలా కన్ఫ్యూషన్స్ వస్తాయి. కోడింగ్లో కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళ్తాం. అయితే నెంబర్లో మనం చూసాం కదండి, మనం హింట్ అంటే నెంబర్స్, ఫ్లోట్ అంటే డెసిమల్స్, కాంప్లెక్స్ అంటే ఇమాజినరీస్, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. మరి సెట్ అండ్ డిక్షనరీ, స్ట్రింగ్, లిస్ట్, ట్రిపుల్స్ కోసం ఒక రఫ్గా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి లిస్ట్, ట్రిపుల్, సెట్ కోసం డిఫరెన్సెస్ కోసం మీకు ఈజీగా అర్థం కావడానికి ఈ యొక్క స్లైడ్ చూడండి ఒకసారి. మ్యూటబుల్ అంటే చేంజ్. రైట్ మార్క్ ఉందనుకోండి చేంజ్ చేసుకోగలుగుతాం, రాంగ్ ఉందనుకోండి చేంజ్ చేసుకోలేము. ఆర్డర్ అంటే మనం ఒక సెట్ ఇచ్చామనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఫస్ట్ డిస్ప్లే చేయాలి. రన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్లో వచ్చిందనుకోది, అది అన్ఆర్డర్ అంటాం. స్లైసింగ్ ఆర్ ఇండెక్సింగ్ అంటే
మనకి ఒక సెట్ ఉంది కదండి, అది 2 సెట్స్గా మనకి కట్ చేస్తే స్లైసింగ్ అంటాం. డూప్లికేషన్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అంటే మనకి ఏ ఉందనుకోండి క్యాపిటల్ ఏ, దానికి స్మాల్ ఏ కూడా పక్కన రాసామనుకోండి, ఆ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అంటే ఏంటి, అది క్యాపిటల్ ఏకి స్మాల్ ఏ అనేది డూప్లికేట్. సో అలాంటి డూప్లికేట్స్ అలో చేస్తే టిక్ మార్క్, ఎలా చేయట్లేదు అనుకోండి క్రాస్ మార్క్. అయితే మనకి ఇచ్చిన టేబుల్ వైజ్ చూస్తే లిస్ట్లోని చూడండి మ్యూటబుల్ టిక్ మార్క్ ఉంది, ఆర్డర్ టిక్ మార్క్ ఉంది, స్లైస్ టిక్ మార్క్ ఉంది, డూప్లికేట్ టిక్ మార్క్ ఉంది. అంటే లిస్ట్లోని మనకి అన్ని కంఫర్టబుల్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే చేంజ్ చేసుకోగలుగుతాము, అది ఆర్డర్గా ఉంటుంది, కట్ చేసుకోగలుగుతాము స్లైసింగ్, అండ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అలా చేస్తుంది. ట్యూపుల్లో మాత్రం చూస్తే లిస్ట్కి ట్యూపుల్కి అంతా సేమ్ ఉంది, ఒక్కటి మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఏంటి అది? అన్మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోలేము, అందుకే క్రాస్ ఉంది. బట్ ఆర్డర్ అంట స్లైస్ చేసుకోగలుగుతాము, డూప్లికేట్ ఎలిమెంట్స్ అలౌ చేస్తుంది. ట్యూపుల్కి లిస్ట్కి ఒక డిఫరెన్స్ ఏంటిది? అది లిస్ట్ అయితే మ్యూటబుల్, ట్యూపుల్ అయితే అన్మ్యూటబుల్. అంటే మ్యూటబుల్ అంటే ఏంటి? చేంజ్ చేసుకోగలుగుతాం లిస్ట్ అయితే, ట్యూపుల్ అనుకో చేంజ్ చేసుకోలేము. సెట్కి చూసుకోండి, అంత ట్యూపుల్కి ఆపోజిట్ ఉంది. సింపుల్గా సెట్ గుర్తుండాలంటే ట్యూపుల్ ఉందనుకోండి, ఆ ట్యూపుల్కి ఆపోజిట్ చూడండి. ట్యూపుల్లో చేంజ్ చేసుకోగలేము, సెట్లో చేంజ్ చేసుకోగలుగుతాము. సో అక్కడ క్రాస్ ఉంది, ఇక్కడ రైట్ ఉంది. ఇక్కడ 3 రైట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ట్యూపుల్లోని సెట్లో చూడండి 3 రాంగ్స్ ఉన్నాయి. అంటే ఎంత ఆపోజిట్ ఉంది చూడండి. ఆర్డర్ అంటే ట్యూపుల్, బట్ సెట్ ఆన్ ఆర్డర్. మనం స్లైస్ చేసుకోగలుగుతాం ట్యూపుల్ని, కానీ సెట్లోని స్లైస్ చేసుకోలేము. డూప్లికేట్ అలౌ చేస్తుంది ట్యూపుల్లోని, సెట్లోని డూప్లికేట్ అలౌ చేయదు. సో క్వైట్ అపోజిట్ ఉంది. ఎక్కడైతే రాంగ్ ఉందో ట్యూపుల్లో అక్కడ సెట్లో రైట్ ఉన్నాయి, ఎక్కడైతే రైట్ ఉన్నాయో అక్కడ రాంగ్ ఉన్నాయి. ఇది సింపుల్గా అర్థం కావడానికి ఈ యొక్క స్లైడ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది మనకి గ్రిప్ ఉంటే అండి ఇంకా కోడింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అందుకోసం నా ప్రయత్నం మీకు ఇది చాలా గ్రిప్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ చేద్దామా. కోడింగ్లో మీకు స్టార్ట్ చేసే ముందు కోడింగ్లో చిన్న బేసిక్స్ చెప్తాను. బేసిక్స్ చెప్తూ ఒక్కొక్క లైన్ ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోడింగ్ అనేది మీకు ఈజీ చేస్తాను. పైథాన్ అనేది ఇప్పటి నుంచి మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనము జూపిటర్ బుక్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇది జూపిటర్ బుక్లోకి ఎంటర్ అవ్వడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను, మీకు సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో, అండ్ జూపిటర్ బుక్ కూడా మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఒక వీడియో పెడతాను. సో ఆన్లైన్లో మనము జూపిటర్ బుక్లోకి చేసుకోవచ్చు, లేదా మనం ఇన్స్టాలేషన్ చేసుకుని జూపిటర్ బుక్లోకి వెళ్ళిపోయి మనం కోడింగ్ నేర్చుకోవచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ కోడింగ్. ఇక్కడ చూడండి, మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ చూపిస్తున్నాను. ఈ ప్రోగ్రాంలోని ఫస్ట్ జస్ట్ 1 minute ఒక ఏ లైన్ ఏంటో చూసుకుని నేను టైప్ చేస్తూ కోడింగ్ నేర్పిస్తాను. ఇక్కడ చూడండి, మనకి హ్యాష్ ఉంది. హ్యాష్ దిస్ ప్రోగ్రామ్ రిటర్న్స్ టేబుల్ ఫర్ ఎంటర్డ్ నెంబర్. సో ఇక్కడ మనకి హ్యాష్ ఉంది. హ్యాష్ పక్కకు మీరు ఏదైనా రాయండి, దాన్ని కమెంట్ అంటాం. హ్యాష్ పక్కన ఏదైనా రాస్తే అది కమెంట్ అంటాం. అయితే ఇది మనం రాసినప్పుడు ఇది సిస్టమ్ రీడ్ చేయదు, అంటే దానికోసం ఏమి ఎగ్జిక్యూట్ చేయదు. జస్ట్ అది మన కోసమే, మనం ఏం రాస్తున్నాం, మన ప్రోగ్రామ్ ఏంటి అనేది హెడ్డింగ్ ఇచ్చుకోవడం కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనం హ్యాష్ అని రాస్తాం. చూడండి, ఇక్కడ డిఫైన్ టేబుల్ n, a కాలన్ ఉంది. సో ఇది ఫంక్షన్ అంటాం. మనం అక్కడ డిఫైన్ చేస్తున్నాం, అది టేబుల్ అని లేకపోతే మల్టిప్లికేషన్ అని సమ్ డిఫైన్ చేస్తున్నాం అక్కడ. సో అందుకోసమే డిఫైన్ మ్యాథ్ అని. సో అక్కడ డిఫైన్డ్ అది దాన్ని ఫంక్షన్ అంటాం. మనం ఏమేమి చేయాలనుకుంటున్నాం, సపోజ్ మనం సింపుల్ చెప్పాలంటే మనం మ్యారేజ్ ఫంక్షన్ కానీ బర్త్డే ఫంక్షన్ కానీ చేస్తాం. సో ఇది టైటిల్ ఏంటది, బర్త్డే ఫంక్షన్ అని, లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్, లేకపోతే రిసెప్షన్ ఫంక్షన్, అలా మనం ఒక టైటిల్ ఇస్తాం కదా. సో టైటిల్ అనుకోండి పోనీ. అలాగా ఇది ఈ ఒక ప్రోగ్రామ్కి ఫంక్షన్ ఏంటి, డిఫైన్ టేబుల్. అంటే మెయిన్ ఎందుకు ఈ ప్రోగ్రామ్ రాస్తున్నాము అనేది అక్కడ మనం ఫస్ట్ డిఫైన్ చేస్తాం, దాన్ని ఫంక్షన్ అంటాం. డిఫైన్ టేబుల్ ఏంటి, ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్లో n, a. సో ఇది మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫంక్షన్ అంటున్నాం. ఇఫ్ a ఈజ్ గ్రేటర్ దాన్ 11 అని టైప్ చేసి దాని తర్వాత కాలన్ టైప్ చేశాను. దాని తర్వాత ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన వెంటనే మనకి 4 space గ్యాప్ వస్తుంది చూసారా. అక్కడ నేను ప్రింట్ అని టైప్ చేశాను. ఇప్పుడు ప్రింట్ ముందు చూసారా ఆ 4 space గ్యాప్, దాన్నే ఇండెంటేషన్ అంటాం. ఆ గ్యాప్ని ఈ కాలం కట్ చేసేసి మనం ఏదైనా సపోజ్ సెమీ కాలం టైప్ చేద్దాం. సెమీ కాలం టైప్ చేసి ఎంటర్ చేద్దాం. అప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను చేస్తాను సెమీ కాలం ఎంటర్ చేసాను.
నేను ఇప్పుడు సెమీకాలన్ టైప్ చేసి ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే కర్సర్ చూడండి కరెక్ట్గా ఇఫ్ కింద ఉంది కర్సర్. సో ఇప్పుడు ఒక పని చేద్దాం, అది డిలీట్ చేసేసి మనము ఓన్లీ ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ ఇఫ్ కిందే వచ్చింది కర్సర్. అలా కాకుండా సెమీకాలన్ కాకుండా మామూలుగా కాలన్ ఎంటర్ చేయండి, టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి కర్సర్ చూడండి అక్కడ వచ్చింది, మళ్ళీ ఏ కిందకి వచ్చింది. అంటే 4 స్పేసెస్ గ్యాప్ వచ్చింది చూసారా. ప్రింట్ టైప్ చేయడం 4 స్పేసెస్ గ్యాప్ వచ్చింది మన ఇక్కడ. సో అలా కాకుండా ఆ 4 స్పేసెస్ మనం ఇస్తే అది ఎర్రర్ చూపిస్తుంది. ఎప్పుడైతే మనం కాలన్ ఎంటర్ చేసి మనము కాలన్ టైప్ చేసి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఆ 4 స్పేసెస్ అని వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ని ప్రింట్ అని టైప్ చేసుకోవాలి. మనకి ఆ 4 స్పేసెస్ గ్యాప్ వద్దు, మామూలుగా ఇండెంటేషన్ కోసం టైప్ చేసాము. దాని తర్వాత మనం మనకి వద్దు అనుకున్నాం అనుకోండి, మనం బ్యాక్ స్పేస్ ఇవ్వగానే అదేమవుతుందంటే ఏ కింద ఉన్నది ప్రింట్ అనేది మనం బ్యాక్ స్పేస్ ఇవ్వగానే ఇఫ్కి పక్కకు వచ్చేస్తుంది చూడండి. సో ఒక్కసారి బ్యాక్ స్పేస్ ఇవ్వండి, జస్ట్ ఇఫ్ పక్కన స్టార్ట్ అవుతుంది. సో అది అంటే మనకి ఇండెంటేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇండెంటేషన్ అనేది మనకి ఒక మార్జిన్ లాంటిది, పైథాన్లో ఒక మార్జిన్ లాంటిది. మనం ఏదైనా ఒక ఆన్సర్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక మార్జిన్ కొట్టి ఆర్డర్గా ఆన్సర్ రాస్తాం కదా, సేమ్ థింగ్ పైథాన్లోని ఏంటి మనము ఒక ఆర్డర్గా రాయడం కోసము ఇండెంటేషన్ తర్వాత రాసే ప్రోగ్రామ్స్ అన్నీ ఒక ఆర్డర్లో వస్తాయి. అక్కడి నుంచి మనం ప్రోగ్రామ్ రాసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అయితే మనం కూడా ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 11 అని ఇచ్చాం కదండి, దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. అందుకోసం పైన చూడండి ఎక్స్ప్రెషన్ అని ఉంది, ఎక్స్ప్రెషన్, దీన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. సో ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత కాలన్ ఇచ్చాక మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయగా మనకి ఇండెంటేషన్ వచ్చేస్తుంది. ఇండెంటేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్రింట్ ఇదంతా ఇచ్చాం కదండి, ప్రింట్ ఎన్ కామా ఎక్స్ ఇదంతా రిటర్న్ టేబుల్ ఇవంతా ఇచ్చాం కదండి. ఈ మొత్తం 2 లైన్స్ ఉండొచ్చు, 4 లైన్స్ ఉండొచ్చు, 10 లైన్స్ ఉండొచ్చు. ఇదంతటిని ఒక బ్లాగ్ అంటాం. ఓకే, మన ప్రోగ్రామ్ ఒక బ్లాగ్ ఇది. ఓకే, దాని తర్వాత ఎల్స్ ఉంది, పాస్ ఉంది. దాని తర్వాత లాస్ట్ చూడండి ఎక్స్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఇచ్చాం కదా, మనం ఇన్పుట్ ఎంటర్ చేయడం కోసం ఇచ్చాము. సో ఇది లాస్ట్లో వచ్చే ఒక స్టేట్మెంట్. అందుకోసమే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని చూడండి ఇక్కడ, ఇలా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఎక్స్ వై ఏ అనేవి వేరియబుల్స్ అండి. ఓకే, ఈ వేరియబుల్స్కి ఒక వాల్యూని మనం అసైన్ చేస్తున్నాం. సో అందుకోసమే ఎక్స్ ఈక్వల్స్ టు అనే ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 2 అనొచ్చు, ఎక్స్ ఈక్వల్స్ టు 3 అనొచ్చు, ఎక్స్ ఈక్వల్స్ టు 4 అనొచ్చు. అలా మనం ఒక వేరియబుల్ అసైన్ చేస్తున్నాం, దాన్ని ఒక స్టేట్మెంట్ అంటాం. ఓకే, సో దీంట్లో మీకు ప్రోగ్రాంలో మనకి లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. నేను కోడింగ్ ఇప్పుడు రాసి చూపిస్తాను మీకు. రాసి చూపించేటప్పుడు మనం రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒక క్రికెట్ ఆడాలన్నా, లేకపోతే ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలన్నా, కబడ్డీ ఆడాలన్నా, రూల్స్ రెగ్యులేషన్స్ మన ఒక బేసిక్స్ తెలుసుకుంటే మనం గేమ్లోకి ఎంటర్ అవ్వడము, ఆ గేమ్లో ఒక థ్రిల్ మనకు తెలియదు. సో గేమ్ థ్రిల్ తెలియాలన్నా, గేమ్లోకి ఎంటర్ అవ్వాలన్నా మనకు రూల్స్ రెగ్యులేషన్స్ అనేది చాలా ముఖ్యం. అందుకోసమే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉండకూడదని నేను నీట్గా బేసిక్స్ చెప్పుకుంటూ మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను. ఐ హోప్ నాకు ఇంటెన్షన్ ఏంటంటే మీకు ఈజీగా చెప్పాలని నా ఆశ. సో మీకు నచ్చితే మాకు లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ విలువైన కామెంట్స్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ షేర్ చేయండి. రఫ్గా చూద్దామండి. హ్యాష్ అని పైన రాస్తేనేమో కమెంట్స్, అది 1 రాయొచ్చు, 2 రాయొచ్చు, 3 రాయొచ్చు, కమెంట్స్ అంటాం. లోపల రాస్తే ఇన్లైన్ కమెంట్స్ అంటాము. సో మనం డిఫైన్ రాసి టేబుల్ సంథింగ్ ఏదో ఒకటి డిఫైన్ చేస్తే దాని ఫంక్షన్ అంటాము. సో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ 11 సంథింగ్ ఏదైనా అక్కడ మనం ఒక ఇచ్చేదాన్ని ఎక్స్ప్రెషన్ అంటాము. ఆ ఎక్స్ప్రెషన్ పక్కన కాలమ్ ఇచ్చాం చూడండి, ఆ కాలమ్ ఇచ్చి మనం ఎప్పుడైతే ఎంటర్ చేయగానే మనకి ఇండెంటేషన్ వస్తుంది. ఇండెంటేషన్ అంటే 4 స్పేస్, ఒక లైన్, ఒక మార్జిన్ అనుకోండి. సో దాని తర్వాత రాసే ప్రోగ్రామ్ అంతా ఒక 10 లైన్స్ ఉండొచ్చు, 4 లైన్స్ ఉండొచ్చు, దాని అంతా ఒక బ్లాగ్ అంటాము. దాని తర్వాత కింద రాగానే ఎక్స్ ఈక్వల్స్ టు ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేసి మన ఇన్పుట్ కోసం ఒక వాల్యూ అసైన్ చేయగానే, అంటే ఒక ఎంటర్ చేయగానే మనకు అవుట్పుట్ వస్తుంది. దాని ఒక స్టేట్మెంట్ అంటాం. ఓకే, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మనం కోడింగ్లో ఒకటి మీకు ఎంటర్ చేస్తూ మీకు దాన్ని రన్ చేస్తూ దాని రిజల్ట్ చూపిస్తూ ఉంటాము. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ మనం హ్యాష్ చేయను. హ్యాష్ దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ కమెంట్, హ్యాష్ దిస్ ఈజ్ సెకండ్ లైన్ కమెంట్, హ్యాష్ అండ్ నౌ ఇస్ ఏ థర్డ్ లైన్. సో ఇలా ఎన్నైనా హ్యాషెస్ ఇచ్చుకుని మనం రాసుకోవచ్చు. ఇది మన ఇన్ఫర్మేషన్ కోసమే, సిస్టమ్ దీన్ని ఎగ్జిక్యూట్ ఏం చేయదు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి అదే కమెంట్ మనం టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ టెక్స్ట్ ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు అని ఒక వేరియబుల్గా అంటే ఒక డబుల్ కొటేషన్స్లోని ఎన్క్లోజ్ చేస్తాం చూడండి. అది హ్యాష్ రాసి దిస్ ఈజ్ నాట్ కమెంట్ బికాస్ ఇట్స్ ఇన్సైడ్ కోట్స్.
సో ఇది మాత్రము స్ట్రింగ్ అంటాం. సో యాష్ అనేది బయట ఉంటేనేమో అది ఓకే, బట్ డబుల్ కోట్స్లో ఉంటే అది కమెంట్స్ అనేమో మళ్ళీ అగ్గైన్ అది స్ట్రింగ్ అయిపోతుంది. ఓకే, మీకు మనం కోడింగ్లో మనం ఒక్కొక్కటి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి దీన్నే మనం రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, యాష్ ఇచ్చి దిస్ ఈజ్ ద ఫస్ట్ కామెంట్ అంటున్నాను అని టైప్ చేశాను. టైప్ చేసి ఇక్కడ పైన రన్ అని చూడండి, ఇది రన్. ఇది టైప్ చేసాక ఇది రన్ చేయాలి. రన్ చేస్తే మనకి దీని అవుట్పుట్ అనేది బయట వస్తుంది. ఓకే, సో ఇప్పుడు టైప్ చేసిన రన్ అన్నాం కదా. ఇప్పుడు దీంట్లో నేను ఒక వాల్యూ అసైన్ చేస్తాను. అంటే ఒక a = 2 అని టైప్ చేస్తాను. చూడండి, ఇక్కడ a = 2 అని టైప్ చేసి దీన్ని రన్ చేస్తాను. సో రన్ చేసి ఇప్పుడు ఇక్కడ సెకండ్, ఇది ఫస్ట్ కాలం కదండి, ఇప్పుడు సెకండ్లోకి వెళ్తున్నాను. సో సెకండ్లోకి వెళ్ళి ఇక్కడ నేను ప్రింట్ కానీ లేకపోతే మామూలు ఏ టైప్ చేసినా పర్లేదు. నేను ఫస్ట్ ప్రింట్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ తీసుకుంటాను. దీంట్లో ఏ అని టైప్ చేస్తాను. టైప్ చేసి రన్ చేస్తాను. అలా కాకుండా ఓన్లీ ఏ మీరు టైప్ చేసి రన్ చేసి చూడండి. నేను ఓన్లీ ఏ అని రన్ చేస్తాను. రన్ చేసి ఇప్పుడు 2 వచ్చింది చూసారా. ప్రింట్ ఏ అన్నా 2 వచ్చింది, మామూలు ఏ అన్నా 2 వచ్చింది చూసారా. దీంట్లో చాలా సింపుల్గా ఉంటుందండి. ఒక్కొక్క లైన్ ఇలా రన్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా సింపుల్. లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడానికి సింపుల్గా ఉంటుంది, రన్ చేయడానికి సింపుల్గా ఉంటుంది. మనకి జూపిటర్లో మీకు చూపించడం కూడా ఒక్కొక్క లైన్ చూపించడానికి బాగుంటుందని నేను జూపిటర్లో చెప్తున్నాను. ఇప్పుడు మనము ఇట్లాగా మనం ఏదైనా రాసి పైన రన్ చూసారా, ఆ రన్ మనం ఎంటర్ చేసినప్పుడు మనకి మన అవుట్పుట్ అనేది వస్తుంది. మన ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను యాష్ అన్నాం కదా, కమెంట్ అన్నాం కదా, ఇక ఎక్కడ చూపించిందో చూడండి. మనం a = 2 అన్నాను. a = 2 వచ్చింది. బట్ ఎక్కడైనా సరే మీకు దిస్ ఈజ్ ద ఫస్ట్ కామెంట్ అని చూపించిందా? చూపించలేదు. సో అలాగ మనం ఈ కామెంట్స్ అనేవి ఎన్నైనా టైప్ చేసుకోవచ్చు. చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ కామెంట్. అలానే నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ద సెకండ్ కామెంట్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్నే నేను స్ట్రింగ్లో, అంటే స్ట్రింగ్లో ఏంటి, డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్లో కానీ నేను దీన్ని రాసి ఒక రన్ చేసి చూస్తాను. మనకి ఏమొస్తుంది అంటే యాష్ దిస్ ఇస్ ద ఫస్ట్ కామెంట్, దిస్ సెకండ్ కామెంట్ వస్తుందా, లేకపోతే నేను స్ట్రింగ్లో టైప్ చేసి చూడండి ఇది వస్తుందా చూద్దాం ఒకసారి. ఓకే అండి, ఇప్పుడు రన్ చేసి చూడండి, పైకి వెళ్ళి రన్ చేస్తాను. సో రన్ చేయగానే చూసారా, దిస్ ఇస్ ద ఫస్ట్ కామెంట్, సెకండ్ కామెంట్ ఏవి రాలేదు. బట్ డబుల్ కోట్స్లో మనం ఏదైతే ఎంటర్ చేసామో అది సింగిల్ కోట్స్లో చూపిస్తుంది చూడండి, విత్ ఇంక్లూడింగ్ యాష్ సహా చూపిస్తుంది. సో డబుల్ కోట్స్ రాగానే అది స్ట్రింగ్ అయిపోయింది. దాంట్లో యాష్ ఉన్నది మనకు సంబంధం లేదు. అలా డబుల్ కోట్స్ స్ట్రింగ్ కోట్స్ లేకుండా ఓన్లీ యాష్ ఉంటే మనది కమెంట్ అయిపోతుంది. ఓకే, సో మనకి దీని పైథాన్లోని ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఉంది. అదేంటంటే టైప్ ఫంక్షన్ అంటాం. టైప్ ఫంక్షన్ ద్వారా మనం ఏ ప్రోగ్రామ్ రాసామో అది ఎలాంటిది, ఆ టైప్ ఏంటి అని చెప్తుంది మనకి. ఆ టైప్ ఫంక్షన్ ద్వారా మనకి ఈజీగా డీబగ్గింగ్ ప్రాసెస్ అని ఉంటుంది, ఆ తర్వాత చెప్తాను మీకు. సో డీబగ్గింగ్ ప్రాసెస్కి ఈ టైప్ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది. ఏం లేదు, ఇప్పుడు మనం ఇదే చూడండి, మనం ఏదైతే ఇప్పుడు ఇది ఏ టైపు అని కనుక్కోవడానికి ఈ టైప్ ఫంక్షన్ వాడతాం కదా. సో అలాగా ఈ పైథాన్లోని మనకి ఈ టైప్ ఫంక్షన్ ద్వారా ఈజీగా మనం ఇంట్రా లేకపోతే స్ట్రింగ్ అనేది తెలుసుకోవచ్చు. సో మనం చేసి చూద్దాం ఒకసారి. మనం టైప్ ఫంక్షన్ కన్నా ముందు దీని హ్యాష్ని ఫస్ట్ నెంబర్ రాస్తాం, అంటే హెడ్డింగ్గా పెడతాం. సో హ్యాష్ అండ్ నెంబర్ రాస్తున్నాను. నెంబర్ రాసి దీన్ని హెడ్డింగ్గా పెడుతున్నాను. హెడ్డింగ్ పెట్టుకున్నాం మనం ఏం చేసుకోవాలంటే సింపుల్గా మనం పైన కోడ్ని చూడండి, ఈ కోడ్లోకి వెళ్ళి అక్కడ హెడ్డింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. హెడ్డింగ్ అని సెలెక్ట్ చేసుకుని మనం నెంబర్ అని టైప్ చేస్తాం కదండి. ఆ టైప్ చేశాక ఇది రన్ చేస్తాం. చూడండి, రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, హెడ్డింగ్లో అయిపోయింది చూసారా. ఇందాక హ్యాష్ ఏమో మనకి రన్ చేసి ఏం చూపించలేదు, బట్ ఇప్పుడైతే హెడ్డింగ్గా తీసుకుంది అంటే మనం కోడ్ బదులు అక్కడ హెడ్డింగ్ అని పెట్టుకున్నాం కాబట్టి ఇది హెడ్డింగ్గా మారిపోయింది. ఓకే, మీకు టైప్ ఫంక్షన్ కోసం చెప్తాను చెప్పాను కదా, అది రన్ చేసి చూద్దామండి. అంటే ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. ఇప్పుడు ఏ అనేది తీసుకున్నామండి. ఏ అనేది ఏంటి, జస్ట్ ఒక వేరియబుల్, దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఇంకా 2 అని తీసుకున్నాం కదా, ఈ 2 ఏంటి, ఈ 2 అనేది హింట్. సో మీకు అర్థం కావడం కోసం నేను అక్కడ కమెంట్ అని పెట్టాను చూడండి. కమెంట్ పెట్టి 2 ఈజ్ ఏ హింట్ అని పెట్టాను. మనం ఇప్పుడు రన్ చేసినప్పుడు ఆ 2 #2 ఈజ్ హింట్ అని చూడండి, అది వస్తుందా చూద్దామా. సో మనం ప్రోగ్రామ్ని ఇలా కూడా రన్ చేసుకోవచ్చు అండి. ఎలాగంటే a = 2 అని పెట్టినాను. కిందనే సపరేట్ కాలంలో వెళ్ళకుండా పైన చూడండి, మనం ప్రింట్ ఏ సపరేట్ కాలం వెళ్ళాం కదండి, అలా వెళ్ళకుండా నేను మనం ఎంటర్ చేసుకుని కింద మళ్ళీ ప్రింట్ ఏ అని టైప్ చేశాను. టైప్ చేయడం వల్ల మనకి ఏమైందంటే టైప్ చేసుకుని మనం పైన రన్ చేసాం. రన్ చేయడం 2 వచ్చింది చూసారా. సో సింపుల్గా అంటే ఏం లేదండి, మనము పైన మీకు లైన్లను చూపించాను. ఎందుకు ఇలాగా ఒకటే చోట 2-3 లైన్స్ రాస్తే మీకు కన్ఫ్యూషన్ వస్తుంది. అందుకోసమే ఒకటి నేను మీకు ఎక్స్ప్రెషన్ రాసి, దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. a = 2 అనేది ఒక ఎక్స్ప్రెషన్ రాసి మళ్ళీ కింద సెకండ్ లైన్కి వెళ్ళి నేను ప్రింట్ ఏ లేకపోతే మామూలు ఏ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
అలా కాకుండా ఒక చోటనే మనం A ఈజ్ ఈక్వల్స్ టు 2, B ఈజ్ ఈక్వల్స్ టు 3, C ఈజ్ ఈక్వల్స్ టు 4 అని వేసుకుని ప్రింట్ A, ప్రింట్ B, ప్రింట్ C అని ఒకే బ్లాక్లో మనం రాసుకోవచ్చు. కానీ అలా రాసుకుంటే మీకు కన్ఫ్యూషన్స్ వస్తాయని లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను మీకు ఇందాక చెప్పినట్టు నేను వెళ్తున్నాను. సో మనం అదేలా వెళ్దామండి. సో ఇది మీకు చూపించాను, మీకు ఇలా కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా మనం చేసుకోవచ్చు అని చూపించడం కోసమే మీకు ఇలా రాసి చూపించాను. ఓకేనా? ఇప్పుడు మనం ఈ టైప్ ఏంటి చూద్దాం ఒకసారి. టైప్ ఫంక్షన్ కోసం చూద్దామండి ఒకసారి. సో టైప్ అనేది మనకున్న ఒక ఆయుధం లాంటిది. టైప్ TYP టైప్ అని చేసి ఇక్కడ A ఈక్వల్స్ టు చూపిస్తుంది కాబట్టి మనము ఇప్పుడు ఇక్కడ ఏనే టైప్ చేయాలి. ఒకవేళ X ఈక్వల్స్ టు అంటే ఇక్కడ టైప్ బ్రాకెట్ మనం ఏం చేయాలి, X అని టైప్ చేయాలి. సో అక్కడ A అని తీసుకుంటే A, అక్కడ X అని తీసుకుంటే X, Y అని తీసుకుంటే Y, అక్కడ ఏ తీసుకుంటే అది. సో మనం A ఈక్వల్స్ టు అన్నాం, ప్రింట్ A అన్నాం. అలానే ఇక్కడ మనం టైప్ ఏంటిది A అని టైప్ చేస్తున్నాం. టైప్ చేస్తే రన్ చేస్తున్నాం. రన్ చేయడానికి ఏమవుతుంది చూద్దాం ఒకసారి. అక్కడ చూడండి హింట్ అని వచ్చింది చూసారా, సింపుల్. సో అలాగ మనం ప్రతిదీ మనం కనుక్కోవచ్చు, ఈజీగా కనుక్కోవచ్చు మనం. ఇక్కడ చూడండి A ఈక్వల్స్ 2 రాశాను, ప్రింట్ A అన్నాను, మనకు 2 వచ్చింది, ఆ టైప్ కనుక్కున్నాను. పక్కన కమెంట్ అనేది మనకి కింద రిప్రజెంటేషన్ చేయలేదు, జస్ట్ మన ఇన్ఫర్మేషన్ కోసమే. అక్కడ నేను మారుస్తున్నప్పుడు నేను అక్కడ ఏంటిది స్ట్రింగ్లో పెట్టాను. సో ఇప్పుడు చూద్దామా అది ఏంటి స్ట్రింగా కాదో చూద్దామా. సో టైప్ ఏ స్ట్రింగ్ వచ్చేసింది వెంటనే చూసారా మనకి ఇక్కడ. జస్ట్ నేను స్ట్రింగ్ యాడ్ చేసి రన్ చేయగానే టైప్ కూడా మారిపోయింది స్ట్రింగ్. కమెంట్స్ కోసం చూసినప్పుడు మనం హ్యాష్ అని వాడతాము. డాక్ స్ట్రింగ్స్ అనేవి డాక్యుమెంటేషన్ స్ట్రింగ్స్ అంటాం వాటిని మనం ట్రిపుల్ కోట్స్లో మనం రాస్తాం. వీటిని ఏవైతే మనం కోడింగ్లోని మనం హ్యాష్ వాడతావో వాటిని మనం కమెంట్స్ అంటాము. ట్రిపుల్ కోట్స్లో మనం కోడింగ్ రాసినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే వాటిని డాక్ స్ట్రింగ్స్ అంటాం. ఈ డాక్ స్ట్రింగ్స్ అనేవి మనకి కమెంట్స్లా ఉంటాయి, బట్ అది కమెంట్స్ కాదు. కమెంట్స్ వేరు, డాక్ స్ట్రింగ్స్ వేరు. చాలామంది ఏంటంటే డాక్ స్ట్రింగ్స్ కమెంట్స్ రెండు ఒకటే అనుకుంటారు. డాక్ స్ట్రింగ్స్ అనేవి మనం చేసేవి అంటే అది రీడ్ చేస్తుంది, ఏంటి సిస్టమ్ రీడ్ చేసి దాన్ని కన్సిడర్ చేస్తుంది. బట్ కమెంట్స్ అనేవి కన్సిడర్ చేయదు. వాటిని మనం కమెంట్స్ అని ఎందుకంటామంటే మనం వాటి ద్వారా మనం ఏం చేస్తున్నామో అక్కడ చెప్తాము. వాటి ద్వారా మనం ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నామని తెలియడం కోసం కమెంట్స్ రాస్తాం మనం. డాక్ స్ట్రింగ్స్ ఏంటంటే పర్టికులర్గా అక్కడ ఏం అప్లై చేస్తున్నాం, ఎలా అప్లై చేస్తున్నాం అనేది అక్కడ మనం రిప్రజెంట్ చేయడం వల్ల మనకి తెలుస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా కోడ్ చూసినప్పుడు ఆ కోడ్లో అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మనం డాక్ స్ట్రింగ్స్ ద్వారా మనం అక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. ఈ కమెంట్స్ కూడా ఇంచుమించు అంతే. అయితే ఈ కమెంట్స్, ఈ డాక్ స్ట్రింగ్స్ అనేవి ఇవి సిస్టమ్ ఏం చేస్తుందంటే కన్సిడర్ చేయవు. దాని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనం అక్కడ కోడింగ్ ఎలా రాసామనేది. ఇప్పుడు నేను పైన ఇక్కడ నెంబర్స్ అని వచ్చాను చూడండి, ఈ నెంబర్ స్క్రీన్ పైన హ్యాష్ అప్లై చేస్తున్నాను. అంటే మనం కోడ్ అనే దాంట్లో చూడండి ఇక్కడ కోడ్ ఉంది కదండి, ఆ కోడ్ లోపలికి మనం కోడ్ కాకుండా మనం ఏం చేసుకోవాలంటే హెడ్డింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. హెడ్డింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాక మనం హ్యాష్ ఇచ్చి అక్కడ మనం నెంబర్ రాస్తున్నాం. చూడండి అది రన్ చేయగానే మనకి ఏమవుతుందంటే పైన హెడ్డింగ్ వచ్చేస్తుంది చూడండి. ఇలా మనం కమెంట్స్ రాసుకోవచ్చు. ఇలా కమెంట్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే మనం అక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ కోడింగ్ అనేది నెంబర్స్లో చేస్తున్నాం కాబట్టి, అంటే మన నెంబర్స్ అంటే ఏంటి 2, 3, 4 ఈ నెంబర్సే కదా, వీటిని యూజ్ చేసుకుని మనం కోడింగ్ చేస్తున్నామని మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. డాక్ స్ట్రింగ్స్ వచ్చినప్పుడు మనం ట్రిపుల్ కోట్స్తో డాక్ స్ట్రింగ్స్ ఇవ్వాలి. చూడండి ట్రిపుల్ కోట్స్. సో మధ్యలో ట్రిపుల్ కోట్స్ మధ్యలో నేను హింట్ అని టైప్ చేస్తాను. అయ్యండి ఇంట్. ఇప్పుడు ట్రిపుల్ కోట్స్ పక్కన నేను ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఇంటి కిందకి వస్తుంది. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి, మీరు ఇంటి కిందకి వచ్చింది. ఇప్పుడు నేను రన్ చేయండి. రన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ కింద చూడండి ఇలా చూపించింది. నేను ఇప్పుడు ఓన్లీ ఇది డాక్ స్ట్రింగ్స్ టైప్ చేసాను కాబట్టి రన్ చేశాను కాబట్టి ఇలా వచ్చింది. అదే డాక్ స్ట్రింగ్స్ మళ్ళీ టైప్ చేసి నేను ఏదైనా ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తాను. అంటే చూడండి ఇప్పుడు ఎంటర్, మళ్ళీ ఒక ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు వేరియబుల్ ఏబిసిని వేరియబుల్స్ అంటాం కదా, ఆ వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఒక వాల్యూ తీసుకుంటానండి. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 2 తీసుకుంటున్నాను. ఏ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు మళ్ళీ బి ఈజ్ ఈక్వల్స్ టు నేను 9 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటికి సమ్ ఏ ప్లస్ బి చేద్దాం. ఎందుకంటే మనము ఏ ప్లస్ బి రన్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందో చూసుకోవాలి. సో ఏ ప్లస్ బి రన్ చేస్తే మనకి పైన రన్ చూడండి, రన్ క్లిక్ చేస్తాను, రన్ అవుతుంది. మనకి రన్ అయినా మనకి వచ్చిన ఆన్సర్ 11 వచ్చింది. మరి ఎందుకు ఇప్పుడు మనకి ఈ డాక్ స్ట్రింగ్స్ అనేది కింద రిప్రజెంట్ చేయలేదు?
అంటే డాగ్ స్ట్రింగ్స్ అనేది మనం అక్కడ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు దాని తాలూకు ఒక ఇన్ఫర్మేషన్ పైన ఇస్తుంది. ఓకే, ఎందుకంటే కామెంట్స్ అనేవి ఎందుకంటే సిస్టమ్ ఇగ్నోర్ చేస్తుంది. బట్ మనకెందుకు యూస్ఫుల్ అంటే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ మనం అక్కడ ఏం చేస్తాం అనేది ఇన్ఫర్మేషన్ కోసం మనం కామెంట్స్ ఈ డాగ్ స్ట్రింగ్స్ అనేవి మనం రాసుకుంటాం. సో ఇప్పుడు చూడండి a - b చేస్తాను. సో a - b చేస్తాను, రన్ చేస్తాం, మనకి ఏమొస్తుంది ఆన్సర్ అనేది 7. సో మనం ఈ చిన్న ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మనకి ఈజీగా మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి ఈజీగా అర్థమవుతుంది. మనం ఏమైనా సాఫ్ట్వేర్స్ కూడా ఈజీగా రాయగలుగుతాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు a - b వేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం a + b చేయొచ్చు. ఆల్రెడీ a + b వేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం b - a చేసి చూద్దాము, మనకి వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో మనకి b - a చేస్తే మనకి +7 వస్తుంది. సో మనం ఈజీగా ఇలా జూపిటర్ బుక్లోని మనం సింపుల్గా మనం కోడ్ రన్ చేసుకోవచ్చు. మీకు అర్థమయ్యేట్టుగా నేను చాలా ఈ కోడింగ్స్ చెప్తానండి. సపోజ్ ఇప్పుడు నేను a × b చేస్తాను. a మల్టిపుల్ ఆఫ్ b అంటే సో ఎంత వస్తుంది మనకి 2 × 9. సో 2 × 9 = 18. సో అలాగా చిన్నగా చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ టైప్ ఏంటి చూద్దాం ఒకసారి. టైప్ టైప్ అని ప్రెస్ చేసి మనకి ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్తోని మధ్యలో మనం ఈ టైప్ ఏంటని కనుక్కోవచ్చు. ఎలాగంటే ఏ ఎందుకు మనం కూడా a = 2 తీసుకున్నాం కదండి, అందుకోసమే a. ఇప్పుడు అది ఏమొచ్చింది, ఇంట్ వచ్చింది. అలానే టైప్ b, సో టైప్ b అని టైప్ చేసి చూడండి. సో ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్లో b అని టైప్ చేస్తే మళ్ళీ రన్ చేసి చూడండి, మనకి ఏమొచ్చింది, ఇంట్ వచ్చింది. అంటే మనకి ఈ ఏ టైప్ b టైప్ ఏంటంటే అవి ఇంటీజర్స్ అని చెప్తుంది. ఒకవేళ మనకి అవి ఇంటీజర్స్ ఫైన్ బాగుంది. సో a = 2.0.8 తీసుకున్నాం, 2.08 తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఇంటీజరా చూద్దాం ఒకసారి, చెక్ చేద్దాం ఒకసారి. చెక్ చేస్తే మనకి మళ్ళీ మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే a = 2.08ని మనం రన్ చేసుకోవాలి. రన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టైప్ a, ఇందాక టైప్ a అండ్ ఇంటీజర్ వచ్చింది. ఇప్పుడు టైప్ a అని టైప్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇలా పాయింట్స్లో ఉంటే దీన్ని ఫ్లోట్ అంటాం. రన్ చేసి చూడండి, ఫ్లోట్ వచ్చింది చూసారా. ఇందాక టైప్ ఏ అని టైప్ చేస్తే మనకి ఇంటీరియర్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనకి పాయింట్స్లో ఉంది కాబట్టి పాయింట్స్లో ఉంటే మనకి అది ఏంటిది, ఫ్లోట్. ఇప్పుడు చూడండి a = సమ్ ఏదైనా వాల్యూ అంటే a/b చేద్దాం. a/b మనం చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, రన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 0.23 అని వస్తుంది. మరి ఇప్పుడు ఈ పాయింట్స్లో ఉన్న మనకి ఏమని చెప్పాను మీకు, ఇది ఫ్లోట్ అని చెప్పాం కదా. ఇక్కడ చూడండి మనం ఆన్సర్ని ఏం చేస్తాం, ఆన్సర్ = సో ఎంత 0.23. ఓకే, సో దీన్ని మనం ఫస్ట్ రన్ చేసుకోవాలి. సో ఇది రన్ చేసినప్పుడు మనం ఇది ఏ టైప్ చూద్దాం ఫస్ట్. అంటే ఇక్కడ ఆన్సర్ టైప్ చేస్తాను, టైప్ ఓపెన్ క్లోజ్ తీసుకుందాం, బ్రాకెట్స్తో మనం ఆన్సర్ టైప్ చేసి ఇది ఏ టైప్ కనుక్కుందాం, ఫ్లోట్ ఉంటుంది. అయితే మనకు కూడా ఆన్సర్ ఉంది కాబట్టి ఆన్సర్ పెట్టడం, అక్కడ x = 0.23 ఉంటే అక్కడ టైప్లో కూడా మనం ఆన్సర్ బదులు x వేసుకుంటాం. అక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి ఆన్సర్ వేసుకుంటాం, అక్కడ x = వాల్యూ ఉంటే ఇక్కడ x వేసుకుంటాం. సో ఇది ఈ పాయింట్స్లో ఉంటే మనం ఫ్లోట్ అంటాం, అంటే డెసిమల్స్లో ఉంటాయి. సో a = 4j. సో ఇది రన్ చేస్తే సో ఇది ఈ టైప్ ఏంటి, ఇలా 4j ఉంటే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏముంది, టైప్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ తీసుకుందాం, దాంట్లో ఏ టైప్ ఏంటి చూద్దాం. రన్ చేస్తే మనకి కాంప్లెక్స్, అంటే ఇక్కడ j ఉంది చూసారా, అది ఆ టైప్ ఆఫ్ ఉంటే అట్లా కాంప్లెక్స్ అంటుంది. ఓకేనా. సో మనకి ఇప్పుడు మనం ఇంటీరియర్ చూసాము, ఫ్లోట్ చూసాము, మనం కాంప్లెక్స్ చూసాము. మనము ఏదైనా వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేసినప్పుడు, అంటే మనం వేరియబుల్ అంటే a = 2, 3, 4 అని మనం ఒక వాల్యూ అసైన్ చేసినప్పుడు ఆ 2, 3, 4ని మనం ఇంట్గా అంటాం, అంటే ఇంటీజర్స్ అంటాము. అలాగా 2, 3, 4 కాకుండా పాయింట్స్లో ఉంటే 2.4, 3.4, 4.5 ఉంటే వాటిని మనం ఫ్లోట్ అంటాం. అలా కాకుండా ఏంటి 3 + 4j, 4 + 5j అంటే ఇలాగ j కానీ ఏదైనా వస్తే వాటిని మనం కాంప్లెక్స్ అంటాం. ఇప్పుడు మనము x = సమ్ ఏదైనా గ్రేటర్, లెస్సర్ అంటే కంపారిజన్ చేసినప్పుడు ఆ టైప్ మనం బొలియన్ అంటాం. ఇక్కడ మనం x = 9 > 2 తీసుకుని ఇప్పుడు ఇది రన్ చేద్దాం. రన్ చేసి దీన్ని టైప్ చెక్ చేద్దాం ఒకసారి. ఇది ఇప్పుడు ఏ టైప్ చూద్దాం ఒకసారి. టైప్ ఇప్పుడు మనం x = కాబట్టి మనం x టైప్లోనే లోపల బ్రాకెట్లో x వేసుకోవాలి. x వేసుకొని రన్ చేద్దాం. ఏమొచ్చింది మనకి, బొలియన్ వచ్చింది సరే. ఇక్కడ 9 > 2 అని మనం కంపారిజన్స్ కానీ ట్రూ ఆర్ ఫాల్స్ కానీ ఇలాంటివి చేసినప్పుడు మనం బొలియన్ అని ఆ టైప్ను మనం అంటాం.
అయితే ఇప్పుడు మనం x = 9 is greater than 2 అనుకున్నాం కదా, ఇది రన్ చేసాం కదా, ఈ రన్ చేసినప్పుడు మనము ఇది ఏ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఇలాగ టైప్ అని అడిగినప్పుడు మన ఒక జూపిటర్లోని ఇది బూలియన్ ఎక్స్ప్రెషనా ఇంటా ఫ్లోటా చెప్పేస్తుంది. ఇప్పుడు ఈ టైప్ ఏంటి, బూలియన్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ రన్ చేసి చూద్దాం. ఎక్స్ రన్ చేసి మనకి ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. సో 9 is greater కాబట్టి ట్రూ. అదే ఇప్పుడు మనం ఒక వాల్యూ మారుద్దాం. ఇప్పుడు x = some 9 is less than 2 ఇద్దాం. ఇందాక గ్రేటర్ కదా, 9 ఎక్కువ అని చెప్పాము, ఇప్పుడు 9 తక్కువ అని చెప్తున్నాం. రన్ చేయండి. సో రన్ చేసినాం, మనకి ఏమొస్తుంది, రన్ చేసినప్పుడు ఎక్స్ ఏంటిది ట్రై చేసి చూడండి. సో ఎక్స్ అంటే ఇప్పుడు మనకి ఫాల్స్ వచ్చింది. ఇందాక మనకి ఎక్స్ప్రెషన్ ఏంటిది 2 వచ్చింది, ఇప్పుడు ఇది ఫాల్స్ వచ్చింది. సో మనకి ఇలాగ అంటే బూలియన్ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ తెలుస్తుంది. టైప్ అనుకుంటా చూడండి, ఈ టైప్ ఏంటిది, టైప్ ఎక్స్. సో రన్ చేస్తే బూలియన్ చూసారా. కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రిపుల్ అనేది ఒక ఆర్డర్ సీక్వెన్సెస్ ఆఫ్ ఐటమ్, జస్ట్ లైక్ లిస్ట్ లాంటిది. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి ట్రిపుల్కి లిస్ట్కి అంటే, ట్రిపుల్ని మనం చేంజ్ చేయలేము, అందుకే ఇమ్యూటబుల్. బట్ లిస్ట్ని చేంజ్ చేయొచ్చు, అందుకే మ్యూటబుల్. సో ఇదే మెయిన్ డిఫరెన్స్ అండి. రెండు ఆర్డర్డే, కానీ లిస్ట్ ఏమో మనం చేంజ్ చేయగలుగుతాం, ట్రిపుల్ ఏమో చేంజ్ చేయలేము. వీ కాంట్ చేంజ్ ట్రిపుల్, బట్ లిస్ట్ వీ క్యాన్ చేంజ్. చాలా సింపుల్ అండి. ట్రిపుల్ కూడా చచ్చిన టాపిక్ మన పైథాన్లోని, మీకు ఈజీగా కూడా ఉంటుంది. ఇది పైథాన్ లాంగ్వేజ్ అనేది ఆబ్వియస్లీ ఈజీ లాంగ్వేజ్, చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు ఈ మధ్యకాలంలోని. సో ట్రిపుల్లో మనం సేమ్ లిస్ట్లో అయితే మనకి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయండి, ట్రిపుల్లో మొత్తానికి అయితే ట్రిపుల్లో మీకు 1, 2, 3 అని ఒక కామాస్తో ఐటమ్స్ని సపరేట్ చేస్తాం. సో ట్రిపుల్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, హౌ ట్రిపుల్ ఈస్ క్రియేటెడ్. సో ఏ ట్రిపుల్ ఈజ్ క్రియేటెడ్ బై ప్లేసింగ్ ఆల్ ఐటమ్స్ ఇన్సైడ్ ద parentheses. మీకు కింద చెప్పాను కదండి, separated by the commas. Triple can have any number of items. They may be of different types. Integer ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, లిస్ట్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు. ఇంటీజర్ అంటే 1, 2, 3, 4, ఫ్లోట్ అంటే డెసిమల్స్లో ఉంటాయి. ఓకే, లిస్ట్ అంటే మళ్ళీ అగైన్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటాయి. స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్లో ఉండేవి మనం స్ట్రింగ్ అంటాం. సో ఇలాంటి నానా రకాలు అంటే డిఫరెంట్ టైప్స్ మనము ట్రిపుల్లో మనం మెన్షన్ చేసుకోవచ్చు, రైట్. కానీ ట్రిపుల్లో ఏంటంటే మనం చేంజ్ చేసుకోలేమండి. సో లిస్ట్లో చేంజ్ చేసుకోగలుగుతాం, దట్స్ అ స్మాల్ డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ వినండి, ఇంటీజర్ అంటే 1, 2, 3 అంటాం కదా, 1, 2 అంటాం. సో ఓన్లీ 1 మాత్రమే ఉందనుకోండి, అది మళ్ళీ ఇంటీజర్. ఆ 1 పక్కన కామా ఉందనుకోండి, అగైన్ అది ట్రిపుల్ అయిపోతుంది. అదే చూపిస్తాం మీకు నేను. ఓకే, వాట్ ఈస్ ట్రిపుల్ మెథడ్స్? ట్రిపుల్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి? ట్రిపుల్లో 2 మెథడ్స్ ఉంటాయి. దేర్ ఆర్ ఓన్లీ 2 ట్రిపుల్ మెథడ్స్. దీనిలో 2 మెథడ్స్ ఉన్నాయంట. ఒకటి కౌంట్, ఇంకొకటి ఇండెక్స్. అంతేనండి, 2 మెథడ్స్ మించి దీంట్లో ఏమీ లేవు ట్రిపుల్స్ని. సో ఒకటి అంటే కౌంట్, ఇంకొకటి ఇండెక్స్. కౌంట్ అంటే బ్రాకెట్లో ఉన్న యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో బనానాస్ ఎన్ని ఉన్నాయి, మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి కౌంట్ చెప్తుంది. ఇండెక్స్ అంటే పొజిషన్. మనం జనరల్గా ఎప్పుడైనా సరే మనం ఏదైనా లెక్క పెడుతున్నప్పుడు మనం 1, 2, 3, 4, 5 లెక్క పెడతాము. బట్ పైథాన్లో కౌంటింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మన వైజ్గా ఫస్ట్ ఉన్నది 1 అంటాం, సెకండ్ ఉన్నది 2 అంటాం, అంతే కదా. థర్డ్ ఉన్నది 3 అంటాం, ఫోర్త్ ఉన్నది 4th. బట్ అక్కడ సిస్టంలో పైథాన్ వైజ్గా అలా కాదు. పైథాన్ వైజ్గా ఏంటంటే మనకి ఫస్ట్ అనేది దానికి 0, మనకి సెకండ్ అనేది దానికి 1, మనకి థర్డ్ అనేది దానికి సెకండ్, మనకి ఫోర్త్ అనేది దానికి థర్డ్. సో మనమేమో 1 నుంచి కౌంట్ చేస్తాం, పైథాన్ ఏమో ఏంటి 0 నుంచి కౌంట్ చేస్తుంది. అదే ఇండెక్స్. ఇండెక్స్ అంటే పొజిషన్. కౌంట్ అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే, సారీ ఎన్ని ఐటమ్స్ అంటే ఎన్ని ఐటమ్స్ అని కాదు, యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి అని ఒక కౌంట్ చెప్తుంది. విచ్ ఈజ్ ఫాస్టర్, ట్రిపుల్ ఆర్ లిస్ట్? మనకి ట్రిపుల్ని క్రియేట్ చేయడానికి ఫాస్ట్ కూడుతుందా, లిస్ట్ని క్రియేట్ చేయడానికి ఫాస్ట్ కూడుతుందా అంటే ట్రిపులే మనం ఈజీగా ఫాస్ట్గా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ట్రిపుల్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ. చూడండి, క్రియేటింగ్ ఏ లిస్ట్ ఈజ్ స్లోవర్. ఎందుకంటే స్లోవర్ అంటే బికాస్ 2 మెమరీ బ్లాక్స్ నీడెడ్ టు యాక్సెస్ an element in a tuple cannot be removed or replaced. మనకి ట్యూపుల్లోని తీయలేము, అలానే మనం రీప్లేస్ చేయలేము. సో అందుకోసము ఒక క్వాలిటీ. అండ్ ఇంకో క్వాలిటీ ఏంటంటే ఇది సింగిల్ బ్లాక్ మెమరీ, అంటే ఒక బ్లాక్లోనే మనం అన్నీ స్టోర్ చేయొచ్చు. అదే లిస్ట్లో మాత్రం అలా కాదు, 2 బ్లాక్ ఆఫ్ మెమరీస్ కావాలి. సో అందుకోసమే
ట్రిపుల్ ఈజ్ ఏ ఫాస్టర్ దెన్ ద లిస్ట్. సో ఒకసారి మనం రఫ్గా చూద్దాము. ట్రిపుల్ అండ్ లిస్ట్ రెండు సీక్వెన్స్లోకి వస్తాయి. లిస్ట్ అనేది ఆర్డరే, ట్రిపుల్ కూడా ఆర్డరే. బట్ మనకి లిస్ట్ అనేది చేంజ్ చేసుకోగలుగుతాము, ట్రిపుల్ అనేది చేంజ్ చేసుకోలేము. అండ్ ట్రిపుల్ని ఎలా క్రియేట్ చేయొచ్చు? parenthesis అనే బ్రాకెట్స్లోని మనం ఏవైనా ఐటమ్స్ని, అవి ఇంట్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, ఇంకా స్ట్రింగ్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, వాటిని మనము కామాస్తో మనం సపరేట్ చేస్తూ మనం రాసుకుంటాం. అలాగా మనం ట్రిపుల్ని క్రియేట్ చేయొచ్చు. అది లిస్ట్ని అనుకోండి, మనకి స్క్వేర్ బ్రాకెట్స్తో మనం లిస్ట్ని క్రియేట్ చేస్తాం. అండ్ ఇంకొకటి, ట్రిపుల్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి కౌంట్, ఇంకొకటి ఇండెక్స్. అండ్ ట్రిపుల్ అనేది మనకి ఫాస్ట్గా ఉంటుంది లిస్ట్ కన్నా. ఓకే, అండ్ ఎందుకు అంటే ట్రిపుల్ అనేది సింగిల్ బ్లాక్ మెమరీ సరిపోతుంది, బట్ లిస్ట్లో మనకి 2 బ్లాక్ మెమరీస్ కావాలి. ఓకే, అదే కాకుండా మనకి ట్రిపుల్లో ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ చేయలేము, రీప్లేస్ మనం చేయలేము. సో ఇది ట్రిపుల్ అండి. మనం ఇప్పుడు ట్రిపుల్ ఒక కోడింగ్ చూద్దాము. ఒక్కొక్క లైన్ మీకు సింపుల్గా ఈజీగా చెప్తాను. ఓకే, కోడింగ్ స్టార్ట్ చేద్దామండి. 15 లిస్టు ఇక్కడ చూడండి. మీకు ఒక్కొక్కటి మీకు నీట్గా నేను మీకు చెప్తాను. సో ప్రతిదీ లైన్ టు లైన్ ఈజీగా అండ్ తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఆల్మోస్ట్ 99% అన్ని టాపిక్స్ కవర్ చేశాను మీకు. నా ఇంటెన్షన్ అంటే మీకు ఈజీగా చెప్పడమే. ఓకే, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్స్ మా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్ మనము హెడ్డింగ్ చూసుకుందాము. హెడ్డింగ్లో మనం ఏంటంటే సింపుల్గా కోడ్ని చూడండి, దాంట్లోకి హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకోండి. హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకుని మనం హ్యాష్ అని టైప్ చేసి ఇక్కడ మనం ట్రిపుల్ అని టైప్ చేద్దాం. ట్రిపుల్ అని టైప్ చేసి మనం రన్ చేద్దాం. ఓకే, రన్ చేయగానే మనకి ఇది హెడ్డింగ్గా మారిపోతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ట్రిపుల్ అని టైప్ చేస్తున్నాను. ట్రిపుల్ అని టైప్ చేసి మీకు నేను పైన రన్ చేస్తున్నాను. సో రన్ చేయగానే హెడ్డింగ్గా మారిపోయింది చూడండి. సో ఇది హెడ్డింగ్. సో నెక్స్ట్ మనం ట్రిపుల్ క్రియేషన్ చేద్దాం, అంటే ట్రిపుల్ క్రియేటింగ్. సో ఫస్ట్ మనం వెళ్దాము ట్రిపుల్ క్రియేటింగ్. ట్రిపుల్ అని టైప్ చేసినాను, మీకు ఈక్వల్స్ టు, అంటే ట్రిపుల్ అని పెట్టుకోవచ్చు, ఇప్పుడు నాకు నేను ఎక్స్ అని పెట్టుకోవచ్చు, భయంగా పెట్టుకోవచ్చు, కానీ మీకోసం మీకు అర్థం కావడానికి ట్రిపుల్ అని పెట్టుకున్నాను. ట్రిపుల్ అని పెట్టుకునే అవసరం లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. ట్రిపుల్ ఈక్వల్స్ టు పెరెన్సిస్లో నేను డబుల్ కోట్స్లో రవి అని రాస్తాను. డబుల్ కోట్స్ అనగానే స్ట్రింగ్ అయిపోతుందండి, అర్థమైందా? సో రవి, సునీల్, ఇది డబుల్ కోట్స్ అంటే ఏంటి? స్ట్రింగ్. ఓకే, అండ్ ఈ కామాస్ అంటే ఈ కామాస్ పెడితే మనకి ట్రిపుల్. ఓకే, అంటే ఈ పెరెన్సిస్ ఈ బ్రాకెట్లో కామాస్ పెడితే ట్రిపుల్. ఓకే, ఆర్ఎస్. ఇవి నేను 3 స్ట్రింగ్ రాసాను, రన్ చేశాను. ఇప్పుడు మనము ఇక్కడ ట్రిపుల్ అని మనం ఎంటర్ చేసి రన్ చేద్దాం. ఇప్పుడు నేను ఎక్స్ ఈక్వల్స్ టు వేరియబుల్స్ వేసుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను ఎక్స్ అని టైప్ చేసి రన్ చేయాలి. ఇప్పుడు నేను ట్రిపుల్ అని రాశాను కదా, ట్రిపుల్ ఈక్వల్స్ రాశాను కాబట్టి ట్రిపుల్ వేసి నేను రన్ చేస్తున్నాను. రన్ చేయగా నాకు ప్రింట్ ఏమొస్తుంది చూడండి, నాకు పైన డబుల్ కోట్స్ రాసింది నాకు ఇక్కడ సింగిల్ కోట్స్ చూపిస్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్స్తో నేను వాల్యూ అసైన్ చేస్తే ఇక్కడ నేను సెకండ్ లైన్లో మనం ఎక్స్ అని పెట్టి మనం రన్ చేయాలి. నేను ఇక్కడ ట్రిపుల్ అని రాసాను కాబట్టి ట్రిపుల్ అని పెట్టి నేను రన్ చేస్తున్నాను. రన్ చేయగా నాకు ఏమొచ్చింది, డబుల్ కోట్స్లో ఉన్నది కింద నాకు సింగిల్ కోట్స్లో చూపిస్తుంది. ఇది స్ట్రింగ్ కాబట్టి అలా చూపిస్తుంది. స్ట్రింగ్ రాయండి, ఇంట్ రాయండి, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ట్రిపుల్. ఓకే, మనము స్లైసింగ్ చేద్దాం, స్లైసింగ్ విత్ ఇండెక్స్ నెంబర్. ఓకే, దానికి అలాగా చూద్దాం ఒకసారి. ట్రిపుల్ అని టైప్ చేసి నేను మనకేంటిది ఇప్పుడు రవి ఉందండి, రవి అంటే 0, సునీల్ అంటే 1, ఆర్ఎస్ అంటే ఇక మీకు 2, ఎందుకంటే ఇది అట్లా ఇండెక్స్ నెంబర్ అనేది అలానే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నువ్వు 1 అని టైప్ చేస్తాను, ఏమొచ్చింది నాకు సునీల్ వచ్చింది చూసారా. రవి అంటే 0 అని చెప్పాను కదా, మరి సునీల్ అంటే 1 అని చెప్పాను, ఆర్ఎస్ అంటే 2 అని చెప్పాను. ఇప్పుడు సునీల్ అంటే ఏంటి 1 కాబట్టి 1 అని టైప్ చేసి మనకి ఏమొచ్చింది, సునీల్ వచ్చింది. నెక్స్ట్ ఒకసారి ట్రిపుల్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా తీసుకుందాం ఇంకొకటి, మనం ఇట్లా కాలం కూడా తీసుకోవచ్చు అండి. సో 3 అని టైప్ చేస్తున్నాం. 3 అని టైప్ చేస్తే మనకి ఏమొచ్చింది చూసుగా, మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏముంది 0, 1, 2, బట్ 3 లేదు కదా, 3 అంటే ఎర్రర్. సో అలాగ 3 టైప్ చేసుకోకూడదు, మనం ఏం చేసుకోవాలి 2. ఇప్పుడు రన్ చేసి చూడండి, మనకి వచ్చింది ఆర్ఎస్. సో ఇలాగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మనకి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇండెక్స్ అంటే ఇది మీకు ఇండెక్స్ చెప్పడం కోసం మీకు చూపించాను. స్లైసింగ్ అలా చాలా చూపిస్తాను మీకు నేను. ఇండెక్స్ అంటే సింపుల్గా ఏంటి, మీకు 0, 1, 2 అవి మన ఇండెక్స్ నెంబర్స్ ఇవ్వమంటారు. ఓకేనండి. సో దీంతో మనం స్లైసింగ్ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు నేను చూపిస్తాను. ట్రిపుల్ అని టైప్ చేయండి. టైప్ చేసి మనము స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుందాం. ఇక్కడ మన స్క్వేర్ బ్రాకెట్స్లో మనము కాలన్ అప్లై చేసి మనం స్లైసింగ్ చేసుకోవచ్చు.
సో స్క్వేర్ బ్రాకెట్స్తో నేను కాలమ్ అప్లై చేస్తాను. కాలమ్ అప్లై చేసి ఇప్పుడు 1 అంటే మనకి ఏమొస్తుంది 1 స్లైస్. అలా కాకుండా మనం 0 to 1 పెడదాం. అసలు ఎలా మనకి స్లైసింగ్ ఎలా వస్తుందో తెలుస్తుంది. ఓకే, తీసేసి 0 స్లైస్ అంటే కాలన్ 1 పెడదాం. సో పెడితే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్లైస్ అంటే ఏంటి కట్ చేయడం అట్లని. సో మనం రన్ చేస్తున్నాం ఒకసారి. రన్ చేస్తే మనకి ఏమొచ్చింది చూడండి. సో రవి వచ్చింది. ఎందుకు 0 to 1 అని స్లైస్ చేస్తే రవి ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు నేను 0 to 1 అని పెట్టాను కదా, అలా మనం 0 to 2 పెడితే చూడండి ఒకసారి ఏమొచ్చిందో. సో నాకు 0 to 2 పెడితే మనకి రవి అండ్ సునీల్ వచ్చింది. సో మరి 0 to 3 పెడితే మొత్తం అంతా వస్తుందో చూద్దాం ఒకసారి రన్ చేయండి. 3 పెడితే 0 to 3 పెడితే అంతా వచ్చేసింది. సో స్లైసింగ్ మనం ఇలా చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఓన్లీ కాలన్ అప్లై చేసి చూద్దాము. కాలన్ అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాము. చూడండి మనకి ఏమొచ్చిందో. సో 3 అంటే మొత్తం 3 స్ట్రింగ్ వాల్యూస్ మనకు వచ్చేసినాయి కిందకి. సో ఓన్లీ కాలన్ అప్లై చేశాను నేను. ఫస్ట్ది లాస్ట్ది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కావాలో నేను ఏం చెప్పలేదు, పెట్టలేదు. కానీ ఆటోమేటిక్గా నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏమైతే ఉన్నాయో మొత్తం అని ట్రిపుల్ అవన్నీ మనకి వచ్చేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి థర్డ్ ట్రిపుల్ టు లిస్ట్ కన్వర్షన్ చేద్దాం. సో ఎందుకు కన్వర్షన్ చేసుకోవాలంటే ట్రిపుల్లో మనము ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా లేకపోతే రిమూవ్ చేయాలన్నా ట్రిపుల్లో కుదరదు. కాబట్టి దాన్ని ఫస్ట్ మనము లిస్ట్గా మార్చుకుందాం. లిస్ట్లో అయితే మనం ఇలా చేంజెస్ చేసుకోవచ్చు, ట్రిపుల్లో చేంజెస్ చేసుకోలేము. సో అందుకోసం ఫస్ట్ మనం ట్రిపుల్ని లిస్ట్గా మార్చుకుని మనం ఏమైతే మార్పులు చేయాలనుకుంటున్నామో చేసుకుని మళ్ళీ దాన్ని అదే లిస్ట్ని మళ్ళీ ట్రిపుల్లోకి రివర్స్ మార్చేసుకుని మనం యాస్టేజ్గా మనం ముందుకు వెళ్ళవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ట్రిపుల్ లిస్ట్లో మారుద్దాం. అందుకోసం నేను x=2 అని ఒక వాల్యూ అసైన్ చేద్దాం. అంటే ఇప్పుడు నేను x=2 తీసుకుని, సో మనం ఎలా మార్చాలనుకుంటున్నాం, లిస్ట్గా మార్చాలనుకుంటున్నాం కాబట్టి లిస్ట్ అని పెట్టుకుని, దేన్ని మార్చాలనుకుంటున్నాం ట్రిపుల్ని కాబట్టి బ్రాకెట్స్లో ట్రిపుల్ అని రాద్దాం. రన్ చేసి ఇప్పుడు ఆ x అని మనం టైప్ చేసి రన్ చేసి చూద్దామండి. అప్పుడు మనకి ట్రిపుల్లో వస్తుందా లిస్ట్లో వస్తుందా చెక్ చేద్దాం ఒకసారి. రన్ చేస్తే చూడండి మనకి స్క్వేర్ బ్రాకెట్స్లో వచ్చినాయి. స్క్వేర్ బ్రాకెట్స్లో వస్తే అది లిస్ట్ అన్నట్టు. అలా కాకుండా మా రౌండ్ బ్రాకెట్స్లో వస్తే అది ట్రిపుల్ అన్నట్టు. సో మనం ఇప్పుడు ఇది లిస్ట్లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వాల్యూ యాడ్ చేద్దాం. x=, మనం సెకండ్ ప్లేస్లో మనం వాల్యూ మారుద్దాం. ఓకే, x2. సో x2 సో సెకండ్ ప్లేస్లో ఇక్కడ ఏముంది RS ప్లేస్ మనం ఏదైనా వాల్యూ మారుద్దాం. సో ఏం పెడదాం, ఏదైనా మీరు నచ్చింది పెట్టుకోవచ్చు. ఓకే, మనం నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ స్ట్రింగ్లో రాజు అని పెడతాను, పెట్టి ఇప్పుడు రన్ చేస్తాను. సో రన్ చేసి ఇప్పుడు నేను జస్ట్ x అని మళ్ళీ టైప్ చేసి చూస్తాను, ఏమైనా వస్తే చూద్దాం ఒకసారి. ఓకే, సో x అని టైప్ చేస్తాను. టైప్ చేసి రన్ చేసి చూస్తే చూడండి నాకు రవి, సునీల్, రాజు అని వచ్చింది. RS ప్లేస్లోని నాకు రాజు అని వచ్చింది. సో ఇలా మనం ఒక రీప్లేస్ చేసుకోవచ్చు. నేను అక్కడ రాయలేదు, మీకు లిస్ట్లోని నేను రాయలేదు, రీప్లేస్ చేసుకోవచ్చు. సో మనము ట్రిపుల్ నుంచి లిస్ట్గా మార్చుకుని నేను ఏం చేశాను, సింపుల్గా ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో అపెండ్ ఫంక్షన్ కూడా అలాంటిది ఇంచుమించు. అపెండ్ ఫంక్షన్ అంటే ఇందాక మనం రీప్లేస్ చేసాం కదా, ఇది రీప్లేస్ కాదు, ఇది యాడింగ్. సో మనం ఎక్కడ కూడా స్పెసిఫై చేయట్లేదు, సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో యాడ్ చేయమని చెప్పట్లేదు, ఓన్లీ మనం ఏదైనా రఫ్గా యాడ్ చేస్తాం. అందుకోసం అపెండ్ లాస్ట్లో యాడ్ అయిపోతుంది. x.append అండ్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్లో మనం యాడ్ చేసుకోవాలి. నేను RS అని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో RS అని యాడ్ చేసుకుని రన్ చేస్తాను. సో రన్ చేసినప్పుడు నాకు సో ఇప్పుడు x తీసుకుందాము. x అని తీసుకుని మనం రన్ చేసి చూద్దాం, సింపుల్గా యాడ్ అయిందో చెక్ చేసుకుందాం. సో చూడండిగా రవి, సునీల్, రాజు అండ్ RS చూసారా, సింపుల్గా మనకి అపెండ్ ఫంక్షన్తో యాడ్ చేసుకున్నాం. సో ఇలాగ మనము ట్రిపుల్ని లిస్ట్గా మార్చుకుని ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. అంటే మన లిస్ట్లో ఏమైతే ఉన్నాయో అవి ట్రిపుల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడంటే ట్రిపుల్ని లిస్ట్గా మార్చుకుని మనం చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనం కన్కటేషన్కి వెళ్ళిపోదాం. సో సింపుల్గా కన్కటేషన్ అంటే 2 ట్రిపుల్స్ని యాడ్ చేయడమే. అయితే దానికోసం మనం ట్రిపుల్ 1, ట్రిపుల్ 2 అని 2 తీసుకుందాం. ఆ రెండింటిని యాడ్ చేద్దాం. సో ట్రిపుల్ 1లో నేను స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను. స్ట్రింగ్స్ అంటే డబుల్ కోట్స్లో ఉండాలి. ట్రిపుల్ 2లో స్ట్రింగ్స్ 10, 20 స్ట్రింగే, ఎందుకంటే డబుల్ కోట్స్లో ఉంది. 30, 20, 10 అనేది అసలు డబుల్ కోట్స్ లేదు, మామూలుగా ఉంది కాబట్టి అవి ఇంటీజర్స్. సో ఇలా నేను మల్టీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు ట్రిపుల్ 1, ట్రిపుల్ 2ని యాడ్ చేద్దాం. ఓకే, ట్రిపుల్ 1 ప్లస్ ట్రిపుల్ 2 యాడ్ చేసి రన్ చేయాలి. ఓకే, రన్ చేసి మనకు చూడండి ఒకసారి, అన్నీ చూడండి ఒకసారి. ట్రిపుల్ 1లో ఉన్నవి, ట్రిపుల్ 2లో ఉన్నవి ఇక్కడ మనకి యాడ్ అయిపోయినా చూడండి. ట్రిపుల్ 1లో నేను రవి, సునీల్, RS అనేవి స్ట్రింగ్స్, రవి, సునీల్, RS అనేవి స్ట్రింగ్స్.
1020 కూడా స్ట్రింగే, ఎందుకంటే డబుల్ కోట్స్ తీసుకుంటే ఏదైనా సరే స్ట్రింగే. ఓకే, అది ఇంటీజర్ అవ్వచ్చు, కానీ డబుల్ కోట్స్ రాయగానే అది స్ట్రింగ్ అయిపోతుంది. 30కి 20కి 10కి చూడండి ఏవి డబుల్ కోట్స్ ఏమి లేవు కాబట్టి అవి ఇంటీజర్. 30, 20, 10 అనేవి ఇంటీజర్. అందుకే పైన రవి, సునీల్, ఆర్ఎస్ 10, 20 ఒక కలర్లో ఉంది. అండ్ 30, 20, 10 మాత్రం చూసారా గ్రీన్ కలర్లో ఉంది. సో గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ ఇంటీజర్స్, రెడ్ కలర్లో ఉన్నవన్నీ స్ట్రింగ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం సింపుల్గా మనం ఇప్పుడు పైన ఏం చేసాము, యాడ్ చేసాం. ఓకే, సో నేను 111, 222గా మళ్ళీ ఒక సెట్ తీసుకుంటున్నాను. 111 ఒక సెట్, 222 అనేది ఒక సెట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 6th టాపిక్ ఏంటి, రిపిటేషన్కి వెళ్దాం. రిపిటేషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ 111, 222 రెండు సెట్స్ తీసుకున్నాను. ఓకేనా, రిపిటేషన్ కాబట్టి 111, 222 ఏదైనా ఒక సెట్ తీసుకుని దాన్ని రిపీట్ చేద్దాం. రిపీట్ అంటే ఏంటి, 111 తీసుకున్నాం కదా, 111కి ఇంటూ 2 అంటే ఏంటి 2 టైమ్స్. ఓకే, చూడండి ఆర్ రవి సునీల్ ఆర్ఎస్, రవి సునీల్ ఆర్ఎస్ అలా డబల్ టైం వచ్చింది. 2తో మల్టిపుల్ చేసాం కాబట్టి. అదే 3తో మల్టిపుల్ చేస్తే మనకి 3 టైమ్స్, 4తో మల్టిపుల్ చేస్తే 4 టైమ్స్, యాజ్ లైక్ మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ మనం లెంత్కి వెళ్దాం. ఇంక ఈ మిగతావన్నీ చాలా సింపుల్గా అయిపోతాయండి. సో లెంత్కి వెళ్తే మనం టుపుల్ తీసుకుని రన్ చేద్దాం. రన్ చేస్తే మనకు ఒక సెట్ వచ్చింది. దాంట్లో మనకి లెంత్ ఎంతో చూద్దాం. సో లెంత్ అని నేను లెంత్ ఫంక్షన్ వేసుకుని ఆ లెంత్ ఫంక్షన్లో టుపుల్ అని టైప్ చేస్తాం. టైప్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 3 అంట. అంటే నాకు 0, 1, 2 ఉన్నాయి, అంటే అవి 3 కాబట్టి లెంత్ కాబట్టి 3 చూపిస్తుంది. ఓకే అండి, సో లెంత్లో ఎన్ని ఉంటే ఎన్ని చూపిస్తుంది. ఇండెక్స్ అంటే 0, 1, 2, 3 చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం చూద్దాం. మ్యాక్సిమం ఏది, సో మ్యాక్స్ టుపుల్, మ్యాక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాము, దాంట్లో టుపుల్ అని పెట్టాము. సో సునీల్ అంటాం, ఎందుకంటే సునీల్ ఒక ఎన్ని ఉన్నాయి దాంట్లో 5 ఉన్నాయి, SUNIL అలా 5 ఉన్నాయి. రవి 4 ఉన్నాయి, ఆర్ఎస్ ఏమో 2 ఉన్నాయి, సునీల్ అనేది 5 ఉన్నాయి. సో మ్యాక్సిమం అది. సో మినిమం అంటే ఆబ్వియస్లీ ఆర్ఎస్ వస్తుంది. సో దానికోసం ఆ ఫంక్షన్ అవసరం లేదు. సో మినిమం వేసుకుని టుపుల్ వేసుకుంటే మన మినిమం ఫంక్షన్ వచ్చేస్తుంది. ఓకే, సో అలా కాకుండా మనం నెంబర్స్ వేసుకుని చూద్దాం ఒకసారి. టుపుల్ ఈక్వల్స్ టు కొన్ని నెంబర్స్ వేసుకుందాము. సో నేను 10 దాకా నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు మ్యాక్స్ టుపుల్ అని ట్రై చేద్దాం. సో మ్యాక్స్ టుపుల్ చేయడం 10 వచ్చింది చూసారు నాకు. సో ఇప్పుడు సమ్ చేద్దాం. సమ్ టుపుల్ అంటే మొత్తం అన్నీ యాడ్ అవుతుంది. సో యాడ్ అయితే నాకు 55 వచ్చింది. సో ఇలాగా ఈ ఫంక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయండి. ఏం లేదు, మనం ఆ ఫంక్షన్ యాడ్ చేసుకుని ఆ టుపుల్ టైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మ్యాక్స్ అంటే మ్యాక్సిమం నెంబర్, మ్యాక్సిమం హైయెస్ట్ నెంబర్ ఎంత, 1 నుంచి 10 మ్యాక్సిమం నెంబర్ ఏంటి, 10. సో సమ్ అంటే 1 + 2 + 3 3 + 4 అలాగా సమ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకి బోలియన్ ఎక్స్ప్రెషన్. దీంట్లోని మనకి 5 అనేది ఉందా లేదా చెక్ చేద్దాం. 5 ఇన్ టుపుల్ ఉందంటే ట్రూ, లేదంటే ఫాల్స్. సో ఉంది, ట్రూ. సో ఒకవేళ 11 చెక్ చేద్దాం. 11 ఇన్ టుపుల్ అని టైప్ చేస్తే రన్ చేద్దాం. సో ఉంటే ట్రూ లేదా ఫాల్స్, లేదు కాబట్టి మనకి ఏం రావాలి, ఫాల్స్. రన్ చేద్దామా. సో రన్ చేస్తే మనకి ఫాల్స్ వచ్చింది చూసారా. సో ఇలాగా బోలింగ్ కనుక్కోవచ్చు మనం. సో అంటే 5 అనేది మన టుపుల్ టేబుల్లో ఉందా, ఉంటే 5 ఇన్ టుపుల్ అనగాలి, ఉంటే ట్రూ అని చూపిస్తుంది. 11 ఇన్ టుపుల్, సో లేదంటే ఫాల్స్ అని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఇటరేటివ్ స్టేట్మెంట్. సో ఇటరేటివ్ స్టేట్మెంట్ దీని ఫంక్షన్ చూద్దాం ఒకసారి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఫర్ ఎక్స్ ఇన్ టుపుల్ అని టైప్ చేద్దాం. ఫర్ ఎక్స్ ఇన్ టుపుల్ అని టైప్ చేసి కాలన్ పెట్టి మనం ప్రింట్ ఎక్స్, మనం ఎక్స్ వాడాం కాబట్టి మనం ఎక్స్ని ఇక్కడ యూజ్ చేయాలి మనం. లేకపోతే వై అని పెట్టామనుకోండి, వై అని యూజ్ చేయాలి. సో నేను ఫర్ ఎక్స్ వాడాం కాబట్టి ఎక్స్ని యూజ్ చేస్తున్నాను. సో పెట్టి మనం రన్ చేయాలి. సో రన్ చేస్తే మనకి ఎక్స్లో ఎలిమెంట్స్ అన్నీ ఇలాగా ఆర్డర్గా ఇలా సీరియల్ నెంబర్లో వచ్చేస్తుంది చూడండి, ఇలా 1 2 3. సో ఇలా, సో మనకి ఇక్కడ రేంజ్ ఫంక్షన్ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ తీసేసి నేను వై పెట్టాను అనుకోండి, ఇక్కడ ఈ ప్లేస్లో కూడా వై పెట్టుకోవాలి. తీసేసేయండి, వై పెట్టండి. సో పెట్టి రన్ చేసినా సేమ్ అదే ఉంటుంది. సో ఇది ఫర్ లూప్ లాంటిది. అదే సేమ్ రేంజ్ చూద్దాం ఒకసారి. రేంజ్ ఎలాగో, సో రేంజ్ కూడా సేమ్ ఇటరేటివ్ స్టేట్మెంట్ లాంటిదే, సేమ్. బట్ మనం రాసే ఫంక్షన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఫర్ ఎక్స్ ఇన్ టుపుల్, కాకపోతే రేంజ్ కాబట్టి రేంజ్ అని వాడతాం. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెంత్ అండ్ టుపుల్, ఇలా మనం ఈ ఫంక్షన్ రాసుకోవాలి. సో ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెంత్ టుపుల్ కాలన్ అండ్ ప్రింట్ ఎక్స్. సో సేమ్ పైన రాసే మనం వై అంటే వై, ఎక్స్ అంటే ఎక్స్. సో మనకి ఈ రేంజ్ ఫంక్షన్ని మనం ఇటరేటివ్ ఫంక్షన్ సేమ్ అలానే వాడుకోవచ్చు. వీ కెన్ రీప్లేస్ ద రేంజ్ ఫంక్షన్ యాజ్ ఎ ఇటరేటివ్. సో రేంజ్ని రీప్లేస్ చేసుకోవడానికి మనం ఇటరేటివ్ ఫంక్షన్ వాడుకోవచ్చు. సో మనం ఇది రన్ చేసి చూద్దాం ఒకసారి. మనం
రన్ చేస్తే మనకి సేమ్ ఇటరేటివ్ స్టేట్మెంట్ ఎలాగైతే వచ్చిందో సేమ్ అలానే వస్తుంది. సో ఇక్కడ మనం ఎక్స్ అని టైప్ చేసాం కాబట్టి మనకు టూపుల్ ఒక స్క్వేర్ బ్రాకెట్స్లో కూడా మనం ఎక్స్ అని టైప్ చేయాలి. టైప్ చేసి మనం రన్ చేస్తే సేమ్ చూడండి పైన ఇటరేటివ్ స్టేట్మెంట్ ఎలా అయితే వచ్చిందో మనకి అలానే ఈ రేంజ్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మనం సేమ్ ఎక్స్ తీసేసి వై పెట్టుకోండి. సో వై పెట్టుకుని కింద నేను ఎక్స్ వేసి వై పెట్టుకున్నాను చూడండి. సో రన్ చేయండి. రన్ చేస్తే సో ఏం చేంజెస్ ఉండదు. సో ఎక్స్ వై ఇక్కడ ఏమి ఉండదండి, మనం ఒక వాల్యూ ఎస్ఎన్ చేసిన బట్టి ఉంటుంది అక్కడ. ఓకే, సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, ప్రతిదీ టైం తీసుకుని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్స్ అనేవి ఉండకూడదని. ఓకే, నెక్స్ట్ నేను మనకి రేంజ్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ కౌంట్కి వెళ్దాం. కౌంట్ ఇండెక్స్. కౌంట్ అంటే సింపుల్గా ఏం లేదండి, మనకి అక్కడ ఎన్ని ఉన్నాయి అంటే ఒక యాపిల్ అక్కడ ఎన్నిసార్లు ఉంది, మ్యాంగో ఎన్నిసార్లు ఉంది, ఓకే అనేది కౌంట్. సో మనకి కౌంట్ ఇండెక్స్ అనేది మెథడ్. ఓకే, ట్రిపుల్ డాట్ కౌంట్ అని మనం టైప్ చేసాక మనం రన్ చేస్తే మనకి ఏది కావాలి కౌంట్లోని, మనకి 5 కోసం కావాలా, 5 చూస్తే 5 ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి 5 అని టైప్ చేసి రన్ చేస్తే మనకి 1 చూపిస్తుంది. 5 వద్దు నాకు 7 కావాలి, లేకపోతే 11 కావాలి, 10 కావాలి, ఏదైనా మీరు మళ్ళీ రీప్లేస్ చేశారు అనుకోండి, మళ్ళీ దాని తగ్గట్టుగానే అక్కడ వాల్యూస్ అనేవి మారిపోతూ ఉంటాయి సింపుల్గా. ఓకే అండి, సో కౌంట్ అంటే అక్కడ 1 ఎన్ని ఉన్నాయి, 1 ఉంది, 2 ఎన్ని ఉన్నాయి, 1 ఉంది, 3 ఎన్ని ఉన్నాయి, 9 ఎన్ని ఉన్నాయి చూద్దాం సరే, 9 ఒకటే ఉంది. రన్ చేస్తే సేమ్ అదే రిజల్ట్ వస్తుంది చూడండి. సో సేమ్ అదే రిజల్ట్ వచ్చింది 9 అన్నా సరే. సో అన్నీ 1 ఉన్నాయి. ఓకే, సో మనకి 10 చూస్తే 10 రన్ చేసినా సరే మనకి 1 ఉంది. సో మనకి 0 రన్ చేస్తే 0 ఉన్నాయి అసలు మన ఒక లిస్ట్లోని 1 2 3 4 అని లిస్ట్ ఉంది కదండి, ఆ లిస్ట్లోని మనకి 0 ఉందా, మనకు ఒకవేళ 0 టైప్ చేసి రన్ చేసి చూడండి ఒకసారి కదా. సో 0 లేదు అక్కడ. సో 0 అవి లేవంటే 0 కదండి, అంతే. ఒకవేళ 2 అని టైప్ చేశాను అనుకోండి, 2 ఎన్ని ఉన్నాయి, 2 కూడా 1 ఉంది కాబట్టి రన్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, 1 వచ్చింది. సో ఇదే అండి కౌంట్. అదే ఇండెక్స్కి వచ్చినప్పుడు మనం సో ట్రిపుల్ డాట్ ఇండెక్స్ అని మనం టైప్ చేసుకోవాలి. టైప్ చేసి రన్ చేసుకుంటే ఆబ్వియస్లీ మనకి ఇండెక్స్ వల్ల వస్తుంది, ట్రిపుల్ డాట్ ఇండెక్స్. ఇక ఎందుకంటే ఇక డాట్ అని పెట్టుకోవాలి, ఇది మెథడ్స్ కాబట్టి. సో ఇది పెట్టుకుని మనం ఏం చేసుకుంటామంటే ఇండెక్స్ కనుక్కోవచ్చు ఏదైనా ఒకదానికి. ఇప్పుడు నేను సపోజ్ 7 5 ఏదో తీసుకుని రన్ చేస్తే మనకి ఇండెక్స్ వాల్యూ వస్తుంది. నేను 9 తీసుకున్నాను, రన్ చేస్తే మనకి 8 వచ్చింది. 9 ఒక ఇండెక్స్ వాల్యూ ఎంత 8, 10 ఒక ఇండెక్స్ వాల్యూ 9, 1 ఒక ఇండెక్స్ వాల్యూ 0, 1 ఒక ఇండెక్స్ వాల్యూ 0, 2 ఒక ఇండెక్స్ వాల్యూ ఏంటి 1, 3 ఒక ఇండెక్స్ వాల్యూ 2, అలాగా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 10 ఒక ఇండెక్స్ వాల్యూ 9. ఓకే, నెక్స్ట్ నేను ట్రిపుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని టైప్ చేసి ఈ టైప్ కనుక్కుందాం ఒకసారి. టైప్ కనుక్కుంటే మనకి అది ట్రిపుల్ అని వస్తుంది అనుకుంటున్నారా, ఖచ్చితంగా రాదు, అది ఇంట్ అని వస్తుంది. ట్రిపుల్ అని టైప్ చేస్తాను, టైప్ చేసి రన్ చేస్తాను. మనకి రన్ చేస్తే చూడండి అది ఇంట్ అని వచ్చింది, ఎందుకంటే 1 ఇంటీజరే కదండి, ట్రిపుల్ కాదు కదా. సో ఆ 1 పక్కన ఒక్క కామా ఉంటే సరిపోద్దండి, అది ట్రిపుల్ అయిపోతుంది. ఆ 1 పక్కన జస్ట్ ఒక కామా ఉండాలి. సో కామా ఉంటే సరిపోద్ది ట్రిపుల్, ఎందుకంటే మనకి కామాస్ ఉంటేనే అది ట్రిపుల్లో కన్సిడర్ చేస్తుంది. 1, 2, 3 ఉంటే ఇప్పుడు ఇది మరి ఇప్పుడు 1 అనేది ఇంటీజర్ కదా, 2 కూడా ఇంటీజర్ అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఇంట్ రాదు మీకు. టైప్ ఫంక్షన్ టైప్ చేసి చూడండి, టైప్ ఫంక్షన్ టైప్ చేసి మనము దీంట్లో మనం ఏం చేస్తారు, ఇప్పుడు ట్రిపుల్ అని టైప్ చేస్తాం, టైప్ చేసి మనం రన్ చేస్తే చూడండి ట్రిపుల్ వచ్చింది. సో 1 ఉంటే ఖచ్చితంగా ఇంటే అంటారండి. సో 1 పక్కన కామా ఒక అట్లీస్ట్ 1 కామా ఉన్నా సరే అది ట్రిపుల్ అయిపోతుంది. సో 1, 2, 3 ఇలా కామాస్ ఉంటేనే అది ట్రిపుల్ అంటాము, లేకపోతే అగైన్ అవి ఇంటీజర్స్కి వెళ్ళిపోతాయి. సో ట్రిపుల్ ఈజ్ ఏంటిది, మన ఒక పెరెన్సెస్లోని మనకు కామాస్తో ఉండే ఐటమ్స్ని ట్రిపుల్ అంటాము. ఓకే, ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కామెంట్స్ మా కామెంట్ సెక్షన్ పెట్టండి. ఓకే.